ఓం వెంకటేశాయ నమః. అస్మద్గురుభ్యో నమః. అస్మద్గురుభ్యో నమః. భగవద్గీతం 6వ పది 10వ తిరువాయమడి. ఉలగముండ తిరువాయ అనేటువంటి తిరువాయమడిలో ఆడవాళ్ళు 10వ పాసురంలో ఉలగముండ పెరువాయ అనేటువంటి తిరువాయమడి తిరువేంకటముడి అనే విషయంలో చేసేటువంటి శరణాగతి. మూడవ తిరువాయమడిలో కూడా ఆడవాళ్ళు తిరువేంకటముడి అనే విషయంలో శరణాగతి చేశారు కదా. అక్కడ శరణాగతి ఏమిటి, ఇక్కడ శరణాగతి ఏమిటి అంటే మనకి ద్వయమంత్రం పూర్వఖండము ఉత్తరఖండం అని 2 ఖండాలు కదా. పూర్వఖండం ఏం చెప్తుంది, శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్య అనేటువంటిది ఆయనకు తిరువడిగళ్ళని రక్షకంగా పట్టుకుంటున్నాను అని. శ్రీమతే నారాయణాయ నమః, ఆ మిథునానికే కైంకర్యం చేసే భాగ్యం కావాలి అని. అదే కదా ఇది ఒజివిల్ కాలమెల్లా ముడనాయమన్నిలో ఉత్తరఖండం యొక్క అర్థాన్ని వివరించినటువంటి ఆళ్వార్లు ఇప్పుడు పూర్వఖండం యొక్క అర్థాన్ని, ద్వయమంత్రంలోని పూర్వఖండం యొక్క అర్థాన్ని చెప్తూ ఉన్నారు. ఈ ఉలగముండ పెరువాయ అనేటువంటి ఈ తిరువాయమొழிలోని 10వ పాసురం అగలగిల్లే நிறையுமெந்து అలరమేలు మంగయురై మార్బా నిగరిల్ புகழாய் உலகமுன்னுடையாய் என்னை ஆழ்வானே நிகரில் அமரர் முனிக்கணங்கள் விரும்பும் திருவேங்கடத்தாనే పొగలొన్నిల్లాడియేన్ ఉన్నడికి అమరందు పుగుండేనే అనేటువంటి ఈ పాసురంలో ద్వయమంత్రం యొక్క పూర్వఖండము యొక్క అర్థము చెప్పబడుతోంది, ఉత్తరఖండము యొక్క అర్థము కూడా అందులో చేరి ఉన్నది అని చెప్తున్నారు. అందులో మనం ఇప్పుడు ఎక్కడ దాకా చెప్పుకున్నాం, ద్వయము యొక్క పూర్వఖండ అర్థాన్ని ఎలా చెప్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పుకున్న తర్వాత అసలు శరణాగతి శాస్త్రానికి ఉన్నటువంటి వైభవం ఏమిటి అనేటువంటి విషయాన్ని చెప్పుకొని, ఆ శరణాగతి శాస్త్రం అంటే ఆ శరణాగతి శాస్త్రానికి ఉన్నటువంటి వైభవం ఏమిటి అంటే శాస్త్రాలన్నింటిలోనూ చెప్పబడేటువంటిదండి ఈ ప్రపత్తి అనేటువంటిది. శాస్త్రాలన్నింటికీ కూడా మూలమైనటువంటి ఉపనిషత్తుల సారమే ఈ ప్రపత్తి అనేటువంటిది. అయితే మన పూర్వాచార్యులందరూ కూడా ఆచరించినటువంటిదే ఈ ప్రపత్తి. అంతేకాకుండా ఈ ప్రపత్తికి ఇంత వైభవం కలగటానికి కారణం ఏమిటంటే మన ప్రథమాచార్యులైనటువంటి నమ్మాల వాళ్ళు ఆచరించినటువంటి పద్ధతిది ఈ ప్రపత్తి అనేటువంటిది. కాబట్టి దీనికి ఇంత వైభవం అండి, ఇంకా ఈ వైభవానికి తిరుగులేదు అంటూ ఎలాంటి వారు నమ్మాల వాళ్ళు అంటే మయర్వర మదినలం మరుడినని చెప్పినట్లుగా భగవంతుడి యొక్క నిర్హేతుక కృపతోటి జ్ఞానాన్ని పొందినటువంటి వైభవం కలిగిన వారు కావటం చేత ఇలాంటి వీరు ఆచరించినటువంటిది స్వీకరించినటువంటిది కనుక ఈ ప్రపత్తి అనేటువంటిది చాలా గొప్పతనం కలిగినటువంటిది అంటూ ఈ ప్రపత్తి ఎలా శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః అంటే ఏమిటి, ఆ భగవంతుడినే ఉపాయంగా పట్టుకుంటున్నాను అని. అండి లోకంలో వాళ్ళు ఎలా ఉంటారు, కొందరేమో ఆయన్నే ఉపాయంగా పట్టుకుంటారు, ఆయన్ని పొందిన తర్వాత ఆయన శ్రీమతే నారాయణాయ నమః అనేది ఆయనకి తిరువడిగళ్ళలో కైంకర్యం చేయటం కదా ఆ మిథునానికి. కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఉపాయంగా పూర్వఖండంలో చెప్పినటువంటి ఆ పూర్వఖండంలో అర్థం ఏమిటి, శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే, ఆ పూర్వఖండంలో పూర్వఖండం చెప్పినట్లుగా ఆయన్నే ఉపాయంగా పట్టుకుంటారు. కానీ ఉత్తరఖండంలో చెప్పినటువంటి కైంకర్య ఫలాన్ని మాత్రం కైంకర్యం అని మాత్రం భావించకుండా ఇతర విషయాలను కోరుకునేటువంటి వాళ్ళు ఉంటారు, ఇతర అనుభవాలని. కానీ కొందరు ఎలా ఉంటారు, ఇతర సాధనాల ద్వారా, అంటే అక్కడ పూర్వఖండం ఏం చెప్తుంది, ఆయనే ఉపాయం అని చెప్తుంది. కానీ వీళ్ళు ఎలా ఉంటారు, ఆయన ఉపాయం సంగతి అలా ఉంటుంది, కర్మయోగము జ్ఞానయోగము భక్తి యోగము దేన్నో ఒకదాన్ని ఉపాయంగా పట్టుకుంటారు. కానీ వీళ్ళు పొందేటువంటి ఫలం ప్రాప్యం మాత్రం శ్రీమతే నారాయణాయ నమః అనే పదంలో చెప్పబడినటువంటి ఉత్తరఖండంలోని అర్థాన్ని ప్రాప్యంగా కోరుకుంటారు. అయితే బాగుందండి, కొంతమంది ఏమో ప్రాపకము ఆయనే అనుకుంటారు, ప్రాప్యాన్ని వేరే కోరుకుంటారు. కొంతమంది ప్రాపకం వేరే సాధనాలు అనుకుంటారు, ప్రాప్యం ఆయనకి కైంకర్యం అని భావిస్తాడు. అయితే చివరికి ఈ ప్రాపకం వేరే అయినప్పటికీ ప్రాప్యం ఆయనే కదా, అందులో ఇంక మీకెందుకు, అందులో సందేహించాల్సింది ఏమున్నది, అందులో దోషం ఏమున్నది కనుక సందేహం కాదు. అందులో కలిగే
దోషం ఏమిటి? ప్రాప్యం ఆయనే అవుతున్నాడు, మరి ప్రాపకం వేరే. ఏ కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము ప్రాప్యమైన ప్రాపకమైతే దానివల్ల వచ్చేటువంటి దోషం ఏమిటి అంటే, మిగతా అనేక సాధనాలు ఉన్నాయండి, అవన్నీ కూడా మనం మనం ఎలా ఉంటాము? ప్రపత్తి చేసినప్పుడు పరతంత్రులుగా ఉంటాం. ఆ ప్రపత్తిలో మనం చేయవలసినటువంటి కృషి ఏమీ లేదు. ఒక్కసారి నీ యొక్క తిరువడిగళ్ళే మాకు, నీ తిరువడిగళ్ళని పట్టుకున్నానయ్యా అంటే చేయవలసిన కార్యం మొత్తం ఆయనే చేస్తాడు. కానీ ఇతర సాధనాలు ఎలాంటివయ్యా అంటే ఇవి సాధ్య సాధనాలు, అది సిద్ధ సాధనం. ప్రపత్తి అనేటువంటి సిద్ధ సాధనం, ఇన్స్టంట్. మనం సాంబారు చేయాలనుకోండి, సాంబారు పొడి కావాలి అంటే మామూలుగా మనమే చేసుకోవాలి అంటే అదిగో దానికి కావాల్సినటువంటి ఆ వెచ్చాలన్నీ తెచ్చుకోవాలి, అవన్నీ వేయించుకొని పొడి కొట్టుకోవాలి, అది సాధ్య సాధనం. అదే సిద్ధ సాధనం అయితే బజార్లో దొరుకుతున్నాయి కదా ఇన్స్టంట్ పౌడర్స్, అది ఒక ప్యాకెట్ తెచ్చేసుకుంటే సిద్ధ సాధనం. ప్రపత్తి అనేటువంటిది సిద్ధ సాధనం, సిద్ధంగా ఉన్నటువంటి సాధనం ఎవరు? ఆయనే అన్ని చూసుకుంటాడు. కానీ మిగతా ఉపాయాలన్నీ ఎలాంటివి అంటే మన యొక్క ప్రయత్నంతో ఆయన్ని పొందటానికి చేసేటువంటి సాధనలు ఇవన్నీ కూడా. అవేమిటి అంటే కర్మయోగం అని, జ్ఞానయోగం అని, భక్తి యోగం అని ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ ఆ కర్మయోగం కూడా ఎలా చేయాలి అంటే మనం యాథాత్మ జ్ఞానం కలిగి ఉండాలి. స్వవర్ణాశ్రమానికి తగినట్టుగా మనకి ఆ వర్ణాశ్రమానికి తగినట్టుగా విధించబడినటువంటి ఆ కర్మలని ఆచరించాలి. అది కూడా ఫలాభిసంధి రహితంగా ఆచరించాలి. కర్తృత్వ త్యాగం విడిచిపెట్టాలి, సంగత్యాగం చెయ్యాలి. కర్తృత్వ త్యాగాన్ని చెయ్యాలి. కర్తృత్వ త్యాగం విడిచిపెట్టాలి అంటే మనమే కర్తలం అనే భావం తెచ్చుకోమని వ్యతిరేకాలు. కర్తృత్వ త్యాగం చెయ్యాలి, సంగత్యాగం చెయ్యాలి. భగవంతుణ్ణే ఆరాధిస్తున్నామనేటువంటి బుద్ధి ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మనకున్నటువంటి పాపాలనే విరోధులన్నీ తొలగిపోతాయండి. మనస్సు నిర్మలం అవుతుంది, స్వరూప ప్రకాశం కలుగుతుంది. అప్పుడు భగవంతుడి విషయంలో జ్ఞానము, ప్రేమ కలుగుతుంది. అప్పుడు మనకి అది పరభక్తి, పరజ్ఞాన, పరమ భక్తుల వరకు మనల్ని మనలో ఉన్న జ్ఞానాన్ని ఆ భక్తి పర్యంత వరకు చేర్చి ఆయన్ని పొందింపచేస్తుంది అన్నాడు. అలానే జ్ఞానయోగం కూడా దీనికి ఇలా వీళ్ళు చేయవలసినటువంటి సాధనలు ఇవన్నీ. భక్తి యోగమైనా అలాంటిదే. అలానే ఇంకొకటి ఏమిటది? తిరునామ సంకీర్తనం. ఆ తిరునామ సంకీర్తనం ఇలాంటివన్నీ కూడా ఆయన్ని పొందటానికి అనేక ఉపాయాలు ఉన్నప్పటికీ కూడా, అంతేకాదు దివ్యదేశ వాసం ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా మన సాధనతోటి ఎప్పుడైతే మనం చేస్తున్నాము, మనమే వాటిని ఆచరిస్తామో, నేను చేశామనే స్వతంత్ర భావం, అహంకార స్పర్శ తగిలే అవకాశం ఉంటుందండి. కాబట్టి అవన్నీ విడిచిపెట్టదగినటువంటివే. అలాంటిది కాకుండా ఈ ప్రపత్తి అనేటువంటిది ఆయనే ఉపాయమని మన సర్వభారాన్ని ఆయన మీద విడిచిపెట్టడం వల్ల అలాంటి అహంకారం మనకి స్పర్శ తగిలే అవకాశం ఉండదు. ఎందుకు? ఆయనే అన్నీ చేసేవాడు కాబట్టి నేను చేశాను అనుకునే మాట ఉండదు కనుక. అయితే ఇది సిద్ధోపాయము, సులభంగా చేయదగినటువంటిది, మన స్వరూపానికి అనురూపమైనటువంటిది. అయితే దీనికంటే మించినటువంటి శాస్త్రం ఇంకొకటి లేదు అని చెప్పదగినటువంటిది. అందుకనే శాస్త్రాలన్నీ కూడా తస్మాత్ న్యాసం ఏషాం తపసాం అతిరిక్తమాహు అని చెప్పారు. నిన్న అంతవరకు చెప్పుకున్నాం మనం. ఈవేళ ఆ తర్వాత ఎంత 389వ పేజీలో 2వ పారాగ్రాఫ్. கீழ் சொன்னது கீழ் 9 பாட்டாலும் శరణ్యం స్వరూపத்தையும் அதிகாரி ஸ்வரூபத்தையும் சொல்லி శరణాగతి ప్రకారத்தை சொல்லுகிறது ఇప్పాటిల్. కింద 9 పాసురాల్లోనూ శరణ్యం స్వరూపத்தை, శరణ్యుడైనటువంటి సర్వేశ్వరుడు యొక్క స్వరూపాన్ని చెప్పారు ఆళ్వాళ్ళు. శరణ్యుడంటే ఎలా ఉండాలి? గుణాలు కలిగిన వాడు, గుణాధిక్యుడై ఉండాలి అని చెప్పుకున్నాం కదా. అంటే మనం ఆశ్రయించేటువంటి వ్యక్తికి మనల్ని రక్షించేటువంటి గుణము, శక్తో అన్ని కలిగిన వాడై ఉండాలి కదా. ఆ స్వరూపాన్నే చెప్పారు. ఆ తర్వాత అధికారి స్వరూపత్తయ్యం చొల్లి, అధికారి అయినటువంటి చేతనుడికి ఉండవలసిన లక్షణాలను చెప్పి శరణాగతి ప్రకారத்தை சொல்லுகிறது இப்பாட்டில். శరణ్యం స్వరూపத்தையும் அதிகாரி స్వరూపத்தையும் சொல்லி శరణాగతి ప్రకారத்தை சொல்லுகிறது இப்பாட்டில்.
అక్కడ 9 పాసురాల్లోనూ శరణ్యుడి యొక్క స్వరూపాన్ని, అధికారి స్వరూపాన్ని తెలియచేసి ఇందులో అసలు ఆ శరణాగతి ఎలా చెయ్యాలి మనం అనేది చెప్తున్నారు ఈ పాత్రలో. శరణ్యన్ స్వరూపమావదు, అసలు శరణ్యుడైనటువంటి స్వామి స్వరూపం ఎలా ఉంటుంది, ఏది ఆయన యొక్క స్వరూపం? నిరతిశయ భోగ్యముమాయ్, బొగుత్త విషయముమాయ్, విరోధ నివర్తకముమాయ్, సర్వసులభముమాయ్ ఇరుక్కుమదు. స్వామి ఎలాంటి వాడు? నిరతిశయ భోగ్యభూతుడు. నిరతిశయ ఉండండి ఒక్కసారి. నిరతిశయ భోగ్యభూతుడు, బొగుత్త విషయం మనం ఆశ్రయించడానికి తగినటువంటి వాడు, విరోధి నివర్తకం మనకున్నటువంటి ఆయన్ని ఆశ్రయించడానికి, ఆయనకి కైంకర్యం చేయడానికి మనకున్నటువంటి విరోధుల్ని తొలగింపచేసేటువంటి వాడు, సర్వసులభమ్మా ఇరుక్కుమదు, సర్వసులభంగా ఉంటాడు. ఇది శరణ్యుడి యొక్క స్వరూపం. అంటే సాటి లేని భోగ్యత కలిగిన వాడిగా ఉండాలి, మనం ఆశ్రయించడానికి తగిన వాడిగా ఉండాలి, ఆ తర్వాత మనకున్న ఆయన్ని ఆశ్రయించడానికి మనకున్న విరోధుల్ని తొలగింపచేసేవాడిగా ఉండాలి, సర్వసులభుడుగా ఉండాలి. ఇది శరణ్యుడి యొక్క స్వరూపం. అల్లాద వైపోలన్నీలే ఆశ్రయణుక్కు ఏకాంతమా ఇరుప్పదు సౌలభ్యం. అయితే మిగతా ఇన్ని గుణాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నింటిది లాంటిది కాదండి సౌలభ్యం అనేటువంటి గుణం. అల్లాద వైపోలన్నీలే, అల్లా మిగతా గుణాలన్నింటి లాంటిది కాదండి. ఏమిటి? ఆశ్రయణుక్కు ఏకాంతమా ఇరుప్పదు, ఆశ్రయించడానికి తగినటువంటిది, ఆశ్రయించడానికే ఈ గుణం ఉన్నదా అన్నట్లుగా ఉండేటువంటి గుణం సౌలభ్యం అండి. అయితే ఎలాంటి ఆ సౌలభ్యం అంటే ఏమిటి? ఇప్పుడు అలానే సులభుడుగా ఎక్కడ వేయించేసి ఉన్నాడు ఈ స్వామి అంటే తిరువేంగడంలో వేయించేసి ఉన్నాడు. తిరువేంగడంలో వేయించేసి ఉన్నాడు కాబట్టి మనకి ఎంతో సులభుడుగా ఉన్నాడు. ఎందుకంటే తిరువేంగడంలో ఏమిటి? పరమపదంలో ఉన్నాడు స్వామి, పాల్కడల్లో ఉన్నాడు, అవతారాల్లో ఉన్నాడు, మరి అంతర్యామిగా ఉన్నాడు. అంతర్యామి కూడా మనకెప్పుడు మనతోటి పాటు ఉండేవాడే అని చెప్పారు కదా. ఇన్నుండగా తిరువేంగడంలో వేయించేసిన స్వామి సులభుడు అని ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? ఎందుకు అలా చెప్తున్నారు అంటే, పరత్వం చేతనను కురుచి పిరందపోదే ఆశ్రయిక్క వన్నాదపడి దేశ విప్రకృష్టమా ఇరుక్కుం. పరత్వం, పరత్వం ఎక్కడ? శ్రీవైకుంఠంలో. ఆ పరస్వరూపుడైనటువంటి శ్రీవైకుంఠనాథుణ్ణి మనకి అనుభవించాలనే ఆశ కలిగిందనుకోండి, మనం వెంటనే శ్రీవైకుంఠానికి వెళ్ళగలమా? ఎక్కడో ఉంటుంది ఆ పరమపదం, అందులో ప్రవేశించే అర్హత కూడా మనం ఈ దేహంతో మనకు ఉండదు. అలాంటప్పుడు మనం కోరుకున్న వెంటనే ఆయన్ని మనం సేవించగలమా? దర్శించగలమా? ఆయన దగ్గరికి వెళ్ళగలమా? వెళ్ళలేము. ఎందుకని? దేశ విప్రకృష్టమా ఇరుక్కుం, దేశం చాలా దూరం కనుక. సరే ఏమండి, పరమపదం అంటే చాలా దూరం, దేశ విప్రకృష్టం అన్నారు. అలాంటప్పుడు ఆయన మన కోసమే కదండి ఒక అడుగు కిందకి దిగి పాల్కడల్లో వేయించేసి ఉన్నాడు. అంటే ఆ పరమపదము ఎలాగా మనకి దుర్లభమైనటువంటిదో, ఈ పాల్కడది కూడా అలాంటిదే. వ్యూహ పెరుమాళ్ కూడా అది బ్రహ్మాది దేవతలకు మాత్రమే అక్కడ అందుబాటు, వాళ్ళ మొరలు వినటానికి అక్కడ వింటాట. అదో వ్యూహము బ్రహ్మాదిగలుక్కాం అత్తనయ్యాగయ్యాలే తత్ప్రాయం. ఈ వ్యూహం కూడా బ్రహ్మాదులకు మాత్రమే కావటం చేత, బ్రహ్మాదులకే అందుబాటులో ఉండేది కావటం చేత ఇది కూడా పరమపదం ఎంతో ఇది అంతే. మనకి మనం ఎలా పరమపదాన్ని అనుకున్న వెంటనే వెళ్ళి సేవించలేము, పరమపదాన్ని చేరుకోలేము, అలా పాల్కడలు కూడా మనకు అలాంటిదే, రెండూ దుర్లభమే. మరి అవతారంగల్, మరి అవతారాలు ఉన్నాయి కదండి. అవతారంగల్ பாக்யாதிகராய் அக்காலத்தில் உதவினார்க்கு ஒழியா பிற்பாடற்கு உதவாமையாலே కాల విప్రకృష్టమాయిరుక్కుం. దేశ విప్రకృష్టం, దేశము ద్వారా, దేశము వలన దూరమైనటువంటివి, దూరంగా ఉండేటువంటివి పరమపదము పాల్కడలి. మరి అవతారాలు అలా కాదు కదండి, ఆయన ఈ లోకంలోనే వచ్చి కదా అవతరించాడు. దీనికి దేశంలో చాలా దూరదేశంలో ఉన్నాడని అనుకోవక్కర్లేదు కదా, మనం అవతారాల్లో వెళ్ళి ఆశ్రయించచ్చు కదా. అంటే ఇది కాల విప్రకృష్టం, ఎప్పుడో ఆ కాలంలో ఉన్న వాళ్ళు మాత్రమే అనుభవించడానికి అవకాశం ఉన్నటువంటివి. రామావతారం, రామచంద్రుడిని మనం అనుభవించాలి, వెళ్ళి ఆశ్రయించాలి అంటే త్రేతాయుగంలో పుట్టాలి. ఆ త్రేతాయుగంలో కూడా రామచంద్రుడు ఉన్న సమయంలో పుట్టాలి, ఆ రామచంద్రుడు ఉన్న సమయంలో కూడా ఆయన ఉన్నటువంటి ప్రాంతంలో అయోధ్యలోనో ఎక్కడో పుట్టాలి. లేదా ఎక్కడో పుడితే తెలియదా అండి రామచంద్రుడు అంటే, ఒకవేళ ఎక్కడో పుట్టినప్పటికీ ఆ రామచంద్రుడు తెలియాలి.
అలా తెలిస్తేనే ఆయన అనుభవించగలం. కానీ అలానే కృష్ణావతారం ద్వాపర యుగంలో పుట్టాలి, ఆయనున్న కాలంలోనే పుట్టాలి, ఆయనున్న ప్రాంతంలోనే పుట్టగలగాలి, ఆయన వైభవం తెలియాలి, ఇన్ని జరిగితే కదా అవతారాల్లో అయినా కూడా మనం ఆశ్రయించగలుగుతాం. కాబట్టి అవతారాలు భాగ్యాధికరాయ్ అకాలத்தில் ఉదవినార్కు వదియ. భాగ్యాధికులు ఎవరో కొంతమందికి తెలుసు ఆయన వైభవం ఏమిటో, అలాంటి వాళ్ళకి తప్ప పిற்பாடற்கு ఉదవామయ్యాలే, వెనకబడినటువంటి వాళ్ళకి అవేం సహకరించాల అవతారాలు కూడా. తాళకడలి పరమపదము ఎలా దేశ విప్రకృష్టమై మనకి సహకరించలేదో, అలానే ఈ అవతారాలు కూడా ఆయా కాలాలలో ఉన్న వాళ్ళకి సహకరించేటట్లుగా ఉన్నాయి తప్ప ఇది కాల విప్రకృష్టం. ఎప్పుడో మనం ఆ యుగాల్లోకి వెళ్ళలేం కదా అలాగా. అయితే అక్కురైగల్ రెండుం ఇన్నీలే எல்லா காலத்திலும் எல்லாருக்கும் முந்து ஆசிரிக்கலாம்படி வானவர் வானவர் கோனோடும் என்கிறபடியே நித்திய சூரிகளோடு இவ்வருகுள்ள பிரம்மாதிகளோடு இவ்வருகுள்ள மனுஷர்களோடு காணமும் வானரமும் ஆயிக்கொண்டு அச்சந்த ஹே ஜன்மாக்களானாரோடு வாசியரா సర్వ సమాశ్రేణి స్థలం తిరువేంగడం ఉడయాన్ తిరువడిగలే. అదిగో అలా కాదండి, అత్యాస్వరూపం అయితే ఎలాంటిది? ఆ కొరేగల్ రెండు దేశ విప్రకృష్టము లేదు, కాల విప్రకృష్టము లేకుండా ఎల్లా కాలத்திலும் నువ్వు ఎప్పుడు కావాలంటే ఏమండి రామావతారం అంటే త్రేతాయుగం మనం లేం కదా అనక్కర్లా. ఇదిగో కృష్ణావతారం అంటే అది పరమపదం అంటే ఎక్కడో దూరం అండి అనక్కర్లేదు. అలాంటి కొరతలేం లేవు ఈ అత్యాస్వరూపుడికి. ఎలా ఉన్నాడు ఈయన? ఎల్లా కాలத்திலும் ఎల్లార్க்கும் పొందు ఆశ్రయిక్కలాంబడి. మరి వ్యూహ పెరుమాలను ఆశ్రయించాలి అంటే బ్రహ్మాదులకు మాత్రమే అనుకూలమండి అన్నారు. కానీ అత్యాస్వరూపుడుగా వేం చేసిన ఈ పెరుమాళ్ళు ఎల్లార్க்கும், వీళ్ళు తక్కువ వాళ్ళ, వీళ్ళు జ్ఞానుల అజ్ఞానుల అనేటువంటి తారతమ్యం లేకుండా అందరూ ఆశ్రయించేటట్టుగా కదా. వానవర్ వానవర్ కోనుడు, వానవర్ ఆ నిత్యసూరులు, మళ్ళానేమో వానవర్ కోనుడు నిత్యసూరులకి స్వామి అని చెప్పినట్లుగా నిత్యసూరిగలోడు. వానవర్ అంటే అక్కడ బ్రహ్మరుద్రాదులని దేవతలని చెప్పుకోవచ్చు. వానవర్ కోనుడు అంటే ఆ నిత్యసూరులకు నాయకుడైనటువంటి వాడు అని. అలాగా నిత్యసూరులతోటి ఇవ్వరుగుళ్ళ బ్రహ్మాదిగలోడు, ఇవ్వరుగుళ్ళ మనుష్యరుగలోడు. అదిగో ఆ పరమపదంలో ఉన్న నిత్యసూరులు ఆశ్రయించేటట్లుగా, ఆ వ్యూహ పెరుమాళని ఆశ్రయించేటువంటి బ్రహ్మాదులు ఆశ్రయించేటట్లుగా, ఇవ్వరు ఈ లీలాభిభూతిలో ఉన్నటువంటి మనలాంటి వాళ్ళని కూడా ఆశ్రయించేటట్లుగా కానము వానరముమాయ్ కొండు. ఎలా ఎంత సులభడుగా ఉన్నాడు! కానము అదిగో ఆటవికులు, వానరము అదిగో వానరాలు అయ్యేట వాళ్ళందరూ కూడా అత్యంత హేయ జన్మాకళానారోడు కూడా. అంటే మిక్కిలి తక్కువ వాళ్ళము మేము అని చెప్పాడు. వానరాలంటే తిరియక్కులు కదా, అడవిలో తిరిగేటువంటి ఆటవికులు అంటే వాళ్ళేదో తక్కువ జాతి వాళ్ళు కదా. అలాంటి వాళ్ళనే తారతమ్యం లేకుండా సర్వ సమాశ్రేణీయ స్థలం తిరువేంగడమడయాన్ తిరువడిగలే. అందరూ వచ్చి ఆశ్రయించేటువంటి స్థానం ఏమిటంటే ఆ తిరువేంగడమడయాన్ యొక్క తిరువడిగలే ఇది. అయితే ఏమండి ఎక్కడో పరమపదంలో ఉన్నటువంటి వాడికి ఎన్నో గుణాలు ఉన్నాయంటారు కదా. అక్కడ చాలా ఉపనిషన్మయ శరీరం అంటారు, అనేక గుణాలు కలిగిన వాడంటారు. మరి వాటన్నిటితోటే వచ్చాడా ఈ తిరువేంగడం మీద కూడా? అంటే అజహత్ స్వభావనాగయ్యాలే. అజహత్ స్వభావన్, ఆయన ఏ స్వభావంతో పరమపదంలో ఉంటాడో, ఏ స్వభావంతో పాల్కడల్లో వేయించేసి ఉంటాడో అదే స్వభావంతో తిరువేంగడం మీద వేయించేశాడండి. అభిమత సిద్ధిక్కు ఉడలాన జ్ఞానశక్త్యాది గుణ అష్టకంగళయ్యం ఉడనాగయ్యాలే. అదిగో అభిమత మనం కోరుకున్నటువంటి వాటిని సిద్ధింప చేసేటువంటి జ్ఞానము శక్తి అనేటువంటి అష్టగుణాలతోటి కూడి ఉంటాడు గనక జ్ఞానము జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సులు ప్రాప్తి పూర్తి అనేటువంటి ఈ అష్టగుణాలు కలిగినటువంటి వాడై సర్వగుణంగళాలు పరిపూర్ణనాన తిరువేంగడముడయాను శరణ్యన్. అదిగో అలా అన్ని గుణాలతోటి పరిపూర్ణుడైనటువంటి ఆ తిరువేంగడముడయానే శరణ్యన్, మనం ఆశ్రయించదగినటువంటి వాడు, మన చేత ఆశ్రయించబడేటువంటి వాడు అని. అధికారి స్వరూపమా శరణ్యుడి స్వరూపం అంటే ఇలా సులభుడుగా ఉన్నటువంటి వాడు,
అదిగో ఆశ్రయించిన వాళ్ళని రక్షించడానికి కావాల్సినటువంటి జ్ఞానము, శక్తి మొదలైన గుణాలు కలిగినటువంటి వాడు. పోనీ ఇన్ని గుణాలు కలిగిన వాడు దూరంగా ఉన్నాడని చెప్పుకోవడానికి అవసరం లేకుండా మనకి సమీపంలోనే తిరువేంగడంలో మనకి సులభుడుగా దగ్గరగా వేయించేసి ఉన్నాడు. సరే, అధికారి స్వరూపమావదు. మరి ఇప్పుడు శరణ్యుడి స్వరూపం చెప్పారు. అధికారి స్వరూపం ఏమిటండి అంటే అనన్యగతిత్వము, ప్రాప్య రుచియం, స్వరూప ప్రకాశము, ఎంగిర ఇవయిరే. అధికారికి ఉండవలసినటువంటి లక్షణాలు 3. 1 అనన్యగతిత్వం, 2 ప్రాప్య రుచి, 3వది స్వరూప ప్రకాశం. అంటే స్వరూపం అంటే ప్రకాశం అంటే ఏమిటి? తన స్వరూపం ఏమిటో తనకి తెలిసి ఉండటం. ఏమిటి? శేషత్వమే ఆత్మావుక్కు స్వరూపం అన్నారు కదా. ఆ పదాన్ని స్వరూపం తెలుసు ఆడవాళ్ళు నేను స్వరూపం జ్ఞానం కలిగిన వాడిని అని ఏ పదంతో చెప్పారు? ఆడియేన్ అనే పదంతో నాకు స్వరూప జ్ఞానం కలిగిందయ్యా అని చెప్పారు. అలానే అనన్యగతిత్వం, అనన్యగతికుండి నేను అని ఎలా చెప్పారు? పొగలొన్నెల్లా అనేటువంటి, పొగలొన్నెల్లా అంటే చెప్పుకున్నాం కదా, ఏమిటి? ఏ రక్షకము లేదు, నేను అనన్యగతికుడిని, ఆకించన్యుణ్ణి అని చెప్పుకున్నారు కదా. అది పొగలొన్నెల్లా అనే పదంతో ఆకించన్యము, అనన్యగతిత్వము అని 2 చెప్పబడ్డాయని. పోతే ప్రాప్య రుచి అంటే ఆరా అన్బిల్. ఆరా అన్బిల్ అంటే చెప్పాలి, అంబ్ అంటే ప్రీతి అంటే ఆరా అన్బిల్ హద్దులేననే, లేకపోతే పరిపూర్ణమైనటువంటి ప్రీతి అని చెప్పండి. ఆరా అన్బిల్ అంటే అది ప్రాప్య రుచి అంటే నిరతిశయమైనటువంటి ప్రీతి. అలాంటి ప్రీతి కలిగిన వాడిని అని చెప్పడం వల్ల ప్రాప్య రుచి కూడా కలిగినటువంటి వారే ఆడవారు. అంటే అనన్యగతికుండని చెప్తారు, కానీ ఆయన్ని పొందాలనే కోరిక లేకపోతే ఎలాగా? అది ప్రాప్య రుచి కూడా ఉండాలి. అంతేకాదు ఇవన్నీ ఉన్నాయండి, అసలు స్వరూపం ఏమిటో తెలియదండి అంటే నాకు శేషత్వమే స్వరూపమని లేదా అడియేనని చెప్పడం వల్ల నాకు దాసుడనే అనేటువంటి విషయం తెలుసు అనేది తెలిసి ఉండాలి. ఈ 3 అధికారి యొక్క స్వరూపము. అయితే ఇక్కడ ఇంకొక శంక చేసుకుంటున్నారు. ఏమండి, చైతన్యం కలిగినటువంటి వాళ్ళు, జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు మనుష్యులు కావటం చేత వీళ్ళకి అనన్యగతిత్వం అనేటువంటిది ఉండాలి అని, ప్రాప్య రుచి ఉండాలని, స్వరూప ప్రకాశం ఉండాలి అని మీరు చెప్తున్నారు కదా. తిరియక్కుగలుక్కు ఇప్పటి ఆశ్రయణం కూడుమో ఎన్నిల్. తిరియక్కులండి, గజేంద్రుడు ఆశ్రయించాడు, ఒక తిరియక్కు. ఆయన దానికి కూడా నాకు అనన్యగతిత్వం ఉండాలి, ప్రాప్య రుచి కావాలి, స్వరూప ప్రకాశం ఉండాలి అని ఆ 3 లక్షణాలు ఆ తిరియకు ఉన్నాయా అంటే శ్రీ గజేంద్రాజ్వాన్ అని ఒక ప్రశ్న వేసుకొని, శ్రీ గజేంద్రాజ్వాన్ భగవత్ సమాశ్రయణం பண்ணினானாக துறை சுவடிகளிலே ఎదురిట్టు వైత్తుం చల్లియం కేత్తుం పోరా నిన్నోమే. తిరియక్కులు ఎవరైనా వెళ్ళి ఆశ్రయించారంటే మరి గజేంద్రుడి విషయం మనకి అందరికీ తెలిసినటువంటి విషయమే కదా. అదిగో మన ఇంట్లో పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే చెప్పేటువంటి విషయం తెలుసా, పరమాత్మ అంటే అలాంటి వాడు. అదిగో ఆ గజేంద్రుడు ప్రార్థిస్తే పరుగున వచ్చాడు గరుడాల వాళ్ళ మీద అని కథలుగా చెప్తూ ఉంటాం కదా. అలాంటి విషయం మనందరికీ కూడా మన శాస్త్రాల్లో, గ్రంథాల్లో మనం ఉన్నట్టుగా మనం పిల్లలకి చెప్తూ ఉన్నాం, మనము వింటూ ఉన్నాం కదా. మరి ఒక తిరియక్కు కదా గజేంద్రుడు అంటే. గజేంద్రుడికి అలాంటి జ్ఞానం ఉన్నదా? నాకు నేను అనన్యగతికుడిగా ఉండాలి, ప్రాప్య రుచి ఉండాలి, స్వరూప ప్రకాశం కలిగిన వాడిగా ఉండాలనే జ్ఞానం ఉన్నదా గజేంద్రుడికి అంటే? అది ఉన్నదో లేదో తర్వాత అక్కడ ఉన్నటువంటి తిరియక్కులు కూడా అలాంటి జ్ఞానం ఉంటుంది అని చెప్పడానికి. అలాంటి జ్ఞానం అంటే అనన్యగతిత్వం లాంటివి కాదు. ఏమిటి? ఇంగుం. ఇక్కడ కూడా మనకి మన ఆడవాళ్ళు చెప్పినటువంటి ప్రబంధాల్లో వైపన్ మణివిళక్క మామదియై మాలుక్కు என்று எப்பொழுதும் கை நீட்டும் ஆனையை என்றும். అదిగో వైపన్ మణివిళక్కాం. ఒక్క నిమిషం అండి, అది ఎన్నోది? వైకన్ మణివిళక్క. ఇంక వైపన్ 4 తిరువందాదిలో 46 పాట 46వ పాసురం. ఏమిటట ఇక్కడ? ఆ తిరుమల కొండ మీద ఉన్నటువంటి గజాలట అవేం చేస్తాయట? ప్రతిరోజు కూడా పెరుమాళ్ళకి తిరువిళక్కు వెలిగించాలి అనుకుంటాయట. మనం ఇంత క్రితం కూడా విన్నాం మనకి. వైపన్ మణివిళక్క మామదియై మాలుక్కు ఎందు ఎప్పొదుం కైనీత్తుం ఆనయ్యే. అవి ఆ సాయంత్రం చంద్రుడు ఉదయించగానే ఆ తొండాలు ఎత్తి ఇలాగా ఇదిగో
ఈ తొండాలెత్తి ఈ చంద్రుణ్ణి పరమాత్మ దగ్గర ఉంచేటువంటి మంగళార్థం పెట్టేటువంటి తిరువిళక్కలాగా భావిస్తాయట. అలా చంద్రుడనే దీపాన్ని పెట్టడానికి ప్రయత్నిస్తాయట అక్కడ ఉన్నటువంటి ఏనుగులు అని చెప్పినట్లు ఆళ్వారు నాలాంతిరువందాలు అంటే తిరుమశ్రై ఆళ్వారు చెప్పినటువంటి ఆ పాసంలో ఏనుగులు అక్కడ అలా ఉంటాయని, పుగుమదత్తాల్ వాయి పూసిక్కి ఇస్తాజం తరువి அகுமதத்தால் கால் கழுவிக்கையால் மிகுமதத்தேன் வெண்ணமலர் கொண்டு விரல் வேங்கடவனையே కండు వడంగుం కళిరు ఎన్నుం. అది ఇంకో రకమైనటువంటి గజాలు అవి అంటే పుగుమదత్తాలు వాయి పూసి. ఇంకా ఆ గజాలు ఏం చేస్తాయి, తన నోట్లోంచి కారేటువంటి మస్తకం నుండి కారేటువంటి ఆ మదజలంతో ఏం చేస్తాయి అవి, இவத்தில் நின்னும் பாய்ந்து வாயிலே புருகிற மதஜலத்தாலே వాయి కొడిప్పదు ఆచమనం పన్ని. వాటి మస్తకాల్లోంచి కారేటువంటి ఆ మదజలంతో నోటిని పుక్కిలించి పోస్తాయట, ఆచమనం చేస్తాయట. కీస్తాదంద అరివియుగు మదత్తాలు కాల్ కజివి. ఇంకా ఆ తొండాల్లోంచి ఆ గండస్థలం నుండి కారేటువంటి ఆ మదజలంతో కాళ్ళు కడుక్కొని కీష్టాజందు అరువుగల్ పోలే బొందు విజుగిర మదజలత్తాలే కాలై కదివి. అదిగో ఆ కిందకి వాటికి మదజలం ఎలా ఒక ప్రవాహంలాగా కారుతుంటే వాటితోటి కాళ్ళు కడుక్కొని కయ్యాలు మీకు మదత్తేన్ విండ మలరకొండు. ఆ చేతితోటి ఆ తొండంతో తేనెను సవించేటువంటి పుష్పాలను తీసుకొని மிக்க மதத்தை பண்ண கடவ தேனை உடைத்தாய் அப்போது அலரந்த செவ்வி பூக்களை போய் கைகளிலே புக்கு பறித்து கொண்டு వేంచేస్తే మిక్క మదత్తై పన్న కడవ తేనె ఉడైతాయి. బాగా తేనెని సవింపచేసేటువంటి అప్పుడే వికసించినటువంటి పుష్పాలని పూక్కడై పోయి గైకలిరే పుక్కు పరిత్తుకొండు. ఆ సరస్సులో ఏది అక్కడ ఉంటుంది కదా పుష్కరిణి, అందులో పూసినటువంటి పుష్పాలను సరస్సుల్లో పూసిన పుష్పాలను పోసుకొని విరల్ వేంగడవనయ్యే దివ్యక్కుగలుక్కుం స్వవిషయత్తిల్ అని అవన్నీ వద్దు విరల్ వేంగడవనయ్యే అవన్నీ కూడా అక్కడ ఆయనకి తిరువేంగడమడయానికి సమర్పిస్తూ ఉంటాయి. అంటే తనలోంచి కారే ఆ మదజలంతో నోరు పుక్కులిచ్చి వస్తాయి, ఆచమనం చేస్తాయి, కాళ్ళు కడుక్కుంటాయి, వెంటనే ఆ నదిలోకి దిగుతాయి, దిగి ఆ పుష్పాలని కోసి తొండంతో ఆయనకి సమర్పిస్తాయట. అలానే అక్కడ ఉన్నటువంటి వానరాలు కూడా ఇంకొక ఆళ్వారు చెప్పినటువంటి పాసురం అది. ఈ మొదల ఆళ్వార్లు ముగ్గురులోనే చెప్పిన మొదట నాలాంతిరువందాది వరకు ఈ 400 పాసురాల్లోనే వస్తుంది. అది కూడా ఎలా అనంటే అక్కడ ఉన్నటువంటి వానరాలు కూడా కరెక్ట్ గా 3:30కి అలా నిద్రలేస్తాయట. లేవగానే గబా ఆ కోనేరులోకి దిగుతాయట, దిగి తీర్థం ఆడతాయట. తీర్థం ఆడిన తర్వాత అక్కడే పూసినటువంటి ఆ పుష్పాలని తామర పుష్పాలను తీసుకుంటాయట, నేరుగా కోవెల్లోకి వెళ్ళిపోతాయట. ఇప్పుడు మళ్ళాగా మనల్ని 300 రూపాయల టికెట్, 500 రూపాయల దర్శనం, లేకపోతే శుభద దర్శనం ఇవన్నీ ఏమి లేవు, వాటికి నేరుగా వెళ్ళిపోతాయట. వెళ్ళి ఆ పెరుమాళకి సమర్పిస్తాయట, గబగబా బయటకు వచ్చేస్తాయట. అలాంటి కైంకర్యం చేస్తూ ఉంటాయి అక్కడ ఉన్నటువంటి వానరాలు కూడా. అంటే అక్కడ పెరివాచ్యాన వెళ్ళయ్య గారి వ్యాఖ్యానంలో అదేమిటండి ఇవన్నీ గబగబా దిగి పుష్పాలను, ఇప్పుడు ఏనుగులు కూడా పుష్పాలు కోస్తూ ఉన్నాయి కదా. ఒకప్పుడు గజేంద్రుడు అలాగా పెరుమాళకు కైంకర్యం చేయడానికి పుష్పాలు కోయడానికి సరస్సులో దిగితే ముసలి పట్టుకున్నది కదా. మరి ఇక్కడ ఉన్నటువంటి గజేంద్రుడికి కానీ గజాలకు కానీ వానరాలకు కానీ అలాంటి భయం లేదా? అలా తెల్లవారుదామునే లేచి గబగబా ఆ పుష్కరిణిలో దిగి పుష్పాలను కోసుకొని ఆయనకి సమర్పించాలని త్వరపడుతున్నాయంటే అది దివ్యదేశం అండి. ఆనాడు గజేంద్రుడిని పట్టుకున్నటువంటి మొసలి దివ్యదేశ సంబంధం కలిగినటువంటిది కాదు. ఎక్కడో ఆ అడవిలో ఉన్నటువంటి ఏ సరస్సులోనూ ఉన్నటువంటిది ఆ ముసలి. కానీ ఈ దివ్యదేశంలో ఉన్నటువంటి ఈ సరస్సులో ఒకవేళ ముసళ్ళు ఉన్నా కూడా అవి అలాంటి భావన కలిగి ఉండవు. ఎందుకని దివ్యదేశ స్పర్శ కలిగినటువంటివి కాబట్టి అక్కడ ఒక జంతువుతోటి ఒక జంతువుకి అలాంటి స్వారస్య ఎలాగా విరోధ భావాలు కానీ ఇంకొక దాన్ని బాధించాలనే భావన కానీ అలాంటివి ఉండవండి. అందుకని ఒకవేళ అక్కడ ముసళ్ళు ఉన్నా కూడా అవి సాత్వికమైన భావంతో ఉంటాయి కనుక ఆ ముసళ్ళు పట్టుకుంటాయి.
మనం దిగితే జాగ్రత్తగా దిగాలని ఆలోచించాల్సిన అవసరమే లేదట. అలా గజేంద్రుడు మాత్రమే కాదండి, ఆళ్వార్ల పాసురాల్లో కూడా గజాలు ఇలాంటి కైంకర్యం చేశాయి కదా. అది స్థలాంతరత్తులే. ఏమండి కేవలం ఈ తిరుమల వడ తిరుమల కొండ మీదే ఇలా చేస్తారా? కాదండి, తిరుమల అంటారు కదా, తిరుమాలి రంజోలేలో కూడా పునత్తినై కిళ్ళి పుదు పుదు అవి కాట్టి ఉన్ పొన్నడి వాష్క ఎన్నో ఎన్నెనక్కరవర్ పుదియదు ఉండు మెజిల్ మాలి రంజోలై అందాయ్ అని ఆ తిరుమాలి రంజోలైలో వేయించేసి, అది పెరియాళ్వారు తిరుమలలో అంజాం పాత్రలు అనట. పునఃకుప్పని செய்திருக்கும் என்கிற பாட்டிலே పునత్తినై కిళ్ళి అంటే పులత్తిల్ పుదిత్తినయ్யும் ఉరిత్తు అంటే లేత లేత కండెలో ఏదో తుంచి పుదువ విక్కాటి పుదియదాన హవిస్సై అముదు చెయ్యప్పని, ఆ నూతనమైనటువంటి హవిస్సును అముదు చెయ్యప్పని ఆరగింపు చేసి ఉన్ పొన్నడి వాష్కవెన్ను ఉన్నుడే స్పృహణీయమాన తిరువడిగలిల్ వాష్క ఎన్ను మంగళాశాసనం పన్ని, ఈ యొక్క తిరువడిగళ్ళు బాగా మంగళంగా ఉండాలని మంగళాశాసనం చేసి అని ఎనక్కురవర్ పురుషరగలోడు స్త్రీగలోడు వృద్ధరగలోడు వాసేర ఎల్లాரும் புதியதுண்டா நீக்கும் எதில் திருமாலிரஞ்சோலை எந்தாய் அத்தகை திருமாலிரஞ்சோலையிலே இருக்கிறவன் స్వామియానవనే ఎన్నపడి. ఇది అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏది ఆ తిరుమాలిరంజోలే పర్వతం కూడా వేడర్కు ఆశ్రయుక్కుం అదుక్కు ప్రమాణం శ్రీ గజేంద్రాజ్వాన్ అది అంటే అక్కడ ఉన్నటువంటి స్త్రీలు పురుషులు వృద్ధులు అందరూ కూడా చేస్తారంటే ఆ పర్వతం మీద ఉండేటువంటి వాళ్ళు వేటగాళ్ళు స్త్రీలైనా పురుషులైనా వృద్ధులైనా అలా ఆయనకి వాళ్ళు నిద్ర లేవగానే చక్కగా తీర్థమాడి అదేదో కనపడినటువంటి ఆ పొలంలో ఉన్నటువంటి లేత లేత కంకులో ఏవో కోసుకొని వెళ్ళి ఆయనకి ఆరోగ్యం పెట్టి నీ యొక్క తిరువడిగళ్ళు చల్లగా ఉండాలయ్యా అని మంగళాశాసనం చేసి వస్తారట. అక్కడ ఉన్నటువంటి తిరియక్కులు చేస్తాయి, ఇదిగో అక్కడ ఉన్నటువంటి ఆ ఆటవికులు చేస్తారట. అక్కడ అదే అంటే ఏమిటి అర్థం? ఆ స్వామి సంబంధం ఉన్న చోట ఆ పర్వతం మీద ఉన్న తిరియక్కులు కూడా కైంకర్యం చేసేటువంటివి అని మన ఆళ్వాళ్ళు మనకి తెలియచేస్తున్నారు. అంటే புதிய என்னும் ஆழ்வார்கள் அருளி செய்து வைத்தார்கள் இனி అవ్వోపాధియాగిலும் ఎత్తయ్యం విశ్వసిక్క వేండావో నమక్కు. ఏమండి అవ్వోపాధియం మనకేమిటి? గజేంద్ర ఆళ్వాన్ కథ చెప్పింది ఏమిటి? పురాణాలు, భాగవత పురాణం చెప్తోంది మనకి, లేదా విష్ణు పురాణంలోను గజేంద్ర ఆళ్వాన్ని రక్షించాడు అని చెప్తున్నారు. కానీ మనం దాన్ని విశ్వసిస్తున్నామా లేదా అంటే ఇక్కడ మనకి ప్రశ్న ఏమిటి? చైతన్యం కలిగినటువంటి జీవుడికైతే అన్న స్వరూపం, అధికారి స్వరూపం ఎలా ఉండాలని తెలుస్తుంది. మరి తిరియక్కులకు కూడా ఇవన్నీ ఉంటాయా? అసలు అవి ఆశ్రయించడానికి ఆశ్రయించే అవకాశం ఉన్నదా అంటే ఆశ్రయించాయి అని మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి, మన ఆళ్వార్లు చెప్తున్నారు. నువ్వు గజేంద్రుణ్ణి ఆయన రక్షించాడనే విషయాన్ని నువ్వు విశ్వసించావు కదా పురాణాలని. ఆ పురాణాలను విశ్వసించిన మాత్రమేనా మన ఆళ్వార్ల శ్రీ సూక్తిని మనం విశ్వసించద్దు అని? కాబట్టి తప్పకుండా వాటికి అవన్నీ ఉన్నాయా లేదా అని కాదు, అవి కూడా ఆశ్రయిస్తాయి స్వామిని అని చెప్పడం. అది ఈని జ్ఞానాదిగళాలు పూర్ణనానా శరణ్య విషయത്തിൽ శరణాగతి పల వ్యాప్త ఎన్నుమోపాది ఆనుకూల్యాది విశిష్టనాన అధికారి శరణం పుక్కాల్ పల వ్యాప్తి ఎంగిర అర్ధత్తయ్యం సొల్లుగిరదు. శరణ్యుడి విషయంలో అంటే శరణ్యుడికి ఉండవలసినటువంటి గుణాలు కలిగిన శరణ్యుడైతే మన శరణాగతి తప్పకుండా ఫలాన్ని ఇస్తుంది. అలానే ఆశ్రయించేటువంటి అధికారి కూడా ఎలా ఉండాలి? ఆ అధికారికి ఉండవలసినటువంటి లక్షణాలు చెప్పుకున్నాం కదా, ఆకించన్యము, అనన్యగతిత్వము లేదా అనన్యగతిత్వము, ప్రాప్త రుచి, స్వరూప ప్రకాశం, ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళు ఆశ్రయించినా కూడా ఫలము మనకి తప్పకుండా లభిస్తుంది అని అర్థం చెప్పబడుతోంది. అంటే శరణ్యుడు పూర్ణుడై ఉండాలి, అధికారికి ఉండవలసినటువంటి లక్షణాలు ఉన్నప్పుడు ఆ శరణాగతి తప్పకుండా ఫలిస్తుంది అంటూ అగలగిల్లేని రెయ్యుమెందు అలరమేల మంగవరమార్బ అనేటువంటి దానితోటి తమ్ముడే ఆకించన్య పూర్వకమాగా పెరియ పిరాటి పురుషకారమాగా సర్వ సులభనాన తిరువేంగడమడయాం తిరువడిగలిలే విజుందు శరణం పుగుగిరారు. అగలగిల్లేని రెయ్యం ఎన్ను అలరమేలు మంగవరమార్బ అని చెప్పడం వల్ల తమ్ముడే ఆకించన్య పూర్వకమాగా
స్వామి నా దగ్గర నిన్ను పొందడానికి ఏ సాధనాలు లేవయ్యా, ఎవరిని పురుషకారంగా పెరాట్టి పురుషకారంగా చేసుకొని సర్వసులభుడైనటువంటి తిరువేంగడమలయాని యొక్క తిరువడిగలలో విజుందు పడి శరణం పువ్విరారు శరణాగతి చేస్తూ ఉన్నారు ఆళ్వాళ్ళు ఈ పాసురంలో. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది మొత్తం అవతారిక. ఇప్పుడు పాసురానికి అర్థం చెప్పబోతూ ఉన్నారు. ఏమిటంటే అవతారికలు ఇప్పుడు దాకా అర్థాలే కదా మనం చెప్పుకుందంటే, ద్వయంలో ఉన్నటువంటి పదాలు ఈ పాసురంలో ఎలా ఆళ్వాళ్ళు కూర్చి మనకు అందించారు. ద్వయమంత్రంలోని పూర్వఖండము యొక్క ఉత్తరఖండం యొక్క అర్థం ఈ పాసురం ఎలా తెలియచేస్తుంది అనే దాన్ని ఇంతవరకు చెప్పారు. ఇప్పుడు మామూలుగా మనం ఒక పాసురానికి అర్థం చెప్పుకుంటాం కదా, ఒక్కొక్క పదాన్ని వ్యాఖ్యానం చేస్తారు కదా, అది ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. అగలగిల్లేన్ ఇరయ్యం ఎన్ను అలర్మేల్ మంగవరై మార్బా నిరపేక్షముమాయ్ సాపేక్షముమాయ్ ఇరుక్క ఈ ఉపాయం ఆకార భేదత్తాలే. అగలగిల్లేన్ ఒక్క క్షణం కూడా ఉండలేనని అలర్మేలుమంగ కోరుకున్నటువంటి వక్షస్థలం కలిగిన వాడా అంటే నిరపేక్షముమాయ్ సాపేక్షముమాయ్ ఇరుక్కుం ఈ ఉపాయం ఆకార భేదత్తాలే. అలాంటి వాడు సర్వేశ్వరుడు నిరపేక్షుడుగా ఉంటాట, సాపేక్షుడుగా ఉంటాట. అదేమిటండి మన నుండి ఏం ఆశించడండి అని బాగుంది. ఒకవైపు నుంచి అంటే ఇంకొక ఉపాయాన్ని దేన్ని కోరుకోడు, ఇంకొక సహకారాన్ని కోరుకోనటువంటి వాడు నిరపేక్షుడు అన్నాం. మరి సాపేక్షం అని చెబుతున్నారు వెంటనే. ఒకవైపు నుంచి మనల్ని రక్షించడానికి ఇంకొక సహకారాన్ని కోరుకోనటువంటి వాడు అని చెప్పారు. బాగుంది. మరి వెంటనే సాపేక్షం ఇరుక్కుం ఈ ఉపాయం ఆకార భేదత్తాలే. ఈ ఉపాయం సర్వేశ్వరుడు అనేటువంటి ఉపాయం నిరపేక్షం, ఇంకొక సహకారాన్ని కోరుకోదు ఆశ్రితుల్ని రక్షించే విషయంలో. మరి సాపేక్ష దేన్ని కోరుకుంటుంది అంటే పురుషకారాన్ని కోరుకుంటుందట, అధికారి యొక్క స్వరూపాన్ని కోరుకుంటుందట. ఇది నిరపేక్షమాగిరపడి అంగనే ఎన్నిల్ అధికార సాపేక్షతయ్యయం పురుషకార సాపేక్షతయ్యయం ఉపాధికిరారు. నిరపేక్షముమాయ అంటే మనల్ని రక్షించడంలో ఇంకొక సహకారాన్ని కోరుకోనటువంటి వాడు కాబట్టి నిరపేక్షుడు. మరి దేన్ని కోరుకుంటాడు? సాపేక్షం. ఏమిటి? పురుషకారాన్ని కోరుకుంటాడు. అధికారి ఎలా ఉండాలి అనేటువంటి దాన్ని కోరుకుంటాడు. అలా ఉంటుంది ఈ ఉపాయం ఆకార భేదత్తాలే. ఆకార భేదం అంటే అది నిరపేక్షం సాపేక్షం అని చెప్పడం. ఆకార భేదం అంటే ఇదిగో ఈ పురుషకారము నెక్స్ట్ అధికారి స్వరూపాన్ని ఈ రెండింటినీ కోరుకుంటుంది. నిరపేక్షమాగిరపడి అంగనే ఎన్నిల్ నిరపేక్షంగా ఉంటాడు అంటే ఏమిటి? మన నుండి ఏమి కోరుకోడు ఆయన. అంటే మన నుండి ఏమి కోరుకోడు అంటే మన నుండి కాదు, అంటే ఇంకొక సాధనాన్ని దేన్ని కోరుకోడు, మనల్ని రక్షించడానికి ఇంకొక సహాయాన్ని కోరుకోనటువంటి వాడు కదా, సహాయ నిరపేక్షుడు కదా. మరి అలా ఉండేటువంటి ఆయన మనకి వేటిని కలగజేస్తాడండి ఆయన అంటే నిరపేక్షమాగిరపడి అంగనే ఎన్నిల్ రుచి పిరప్పిక్కయ్యం. అలా నిరపేక్షుడుగానే సహాయాంతరుడుగానే ఉంటూనే మనకి రుచిని కలుగజేస్తాడట. పేరందరూ వలరగయ్యం మనకి మొదటగా ఆయన విషయంలో రుచిని కలుగజేస్తాడు. అంటే ఆ తర్వాత కలిగిన రుచిని ఇంకా పెంపొందింపజేస్తాడు. విరోధిగై పోక్కుగయ్యం ఆయన్ని పొందడానికి మనకు ఉన్నటువంటి విరోధుల్ని పోగొడతాడు. వారు దేశ విశేషత్తై కొండుపోగయ్యం అదిగో ఇక్కడి నుంచి దేశ విశేషానికి మనల్ని తీసుకుని వెళ్తాడు. ప్రాప్తమాన కైంకర్యత్తై కొల్లుగయ్యుమాగిరా ఇవో విడంగడిల్ నిరపేక్షమాగత్తానే చెయ్యం. ప్రాప్తమాన కైంకర్యత్తై మనకి ప్రాప్తం స్వరూపానికి తగినటువంటి కైంకర్యాన్ని ఇవ్వటం అనేటువంటిది ఇవో విడంగడిల్ నిరపేక్షమాగత్తానే చెయ్యం. ఈ కార్యాలన్నీ చేస్తాడండి. అండి మనకి ఆయన విషయంలో రుచి కలిగించాలంటే ఆయనే చేస్తాడా? ఇంకొకరు సహాయంతో అది కలిగిస్తాడా? కాదు. అన్ని నిరపేక్షగా అంటే ఇంకొకళ్ళ సహాయం అవసరం లేకుండా ఆయనే స్వయంగా కలుగజేస్తాడు మనకి ఇలాంటి భావాలన్నీ. ఏమిటి? మనం చేయవలసినటువంటి అదే మొదట రుచిని కలుగజేస్తాడు.
ఆ రుచిని పెంపొందింపజేస్తాడు, విరోధులని పోగొడతాడు, పరమపదానికి చేరుస్తాడు, అక్కడ చేసే కైంకర్యాన్ని కూడా మనకు అనుగ్రహిస్తాడు. ఇవన్నీ తానే స్వయంగా చేస్తాడు. ఇంకొకళ్ళ సహకారి వేండ. ఆయనకి ఈ పనులు చేయాలంటే, మనకి ఇవన్నీ అనుగ్రహించాలంటే ఒకళ్ళ సహకారం తీసుకుంటాడండి. ఏ సహకారాలు లేకుండానే చేస్తాడు ఇవన్నీ కూడా. సాపేక్షమానపడి ఎన్నెన్నిల్ అధికార సాపేక్షముమాయ, నిరపేక్షంగా చేసేవి ఆ కార్యాలు. సాపేక్షం అంటే అధికారి సాపేక్షముమాయ్, పురుషకార సాపేక్షముమాయ్ ఇరుక్కయ్యాలే ఇవ్వుపాయం ఆర్పు ఎన్నాల్. అదిగో అది అధికారిని కోరుకుంటాడు, పురుషకారాన్ని కోరుకుంటాడు. ఈ ఉపాయం ఆర్కు ఎన్నాల్. అసలు ఈ ఉపాయం ఎవరి కోసం అండి అంటే, అధికారి కుయన్గయ్యాలే, అధికారి కావడం కాబట్టి అధికారి సాపేక్షం, అధికారిని కోరుకుంటాడు. ఎవరికి సర్వేశ్వరుడు ఉపాయంగా ఉంటాడు? అధికారి అయినటువంటి వాడికి. కాబట్టి అధికారి ఎలా ఉండాలో ఆ అధికారిని కోరుకుంటాడు. అధికారి సాపేక్షమాన ఓపాధి పురుషకార సాపేక్షం ఎంగనే ఎన్నిల్. అధికారిని కావాలన్నారు. మరి పురుషకార సాపేక్షం, పురుషకారం ఎందుకండి అంటే ఇవ్వధికారి. మరి అధికారి ఉంటే రక్షించేవాడు ఆయన, ఆశ్రయించేటువంటి వాడు ఈ చేతనుడు. మరి పురుషకారం ఎందుకండి మధ్యలో మనకి అంటే ఇవ్వధికారి. ఇప్పుడు ఈవేళ ఆకించన్యుణ్ణి అనన్యగతికుణ్ణి అని చెప్పాడు. అధికారికి ఉండవలసినటువంటి ప్రాప్తి రుచి కూడా ఉన్నది. కానీ ఇప్పుడు ఇలా ఉన్నాడు. పూర్వం ఎన్నెన్నో అపరాధాలు చేసిన వాడై ఉంటాడు కదా. అప్పుడు ఇవ్వధికారి పూర్వాపరాధత్తయ్యం పార్తు అవనుடைய స్వాతంత్ర్య సార్వజ్ఞాదిగళయ్యం పార్తు పిత్తాలెక్క. అధికారి ఇవాళైతే నాకు ఈ గుణాలు కలిగాయి, పూర్వం ఎన్నెన్ని అపరాధాలు చేశాను, స్వతంత్ర భావం కలిగినటువంటి వాడిగా ఉన్నాను. ఇప్పుడు నేను వెళ్ళి ఆశ్రయిస్తే ఆయన ఎలాగా మనల్ని స్వీకరిస్తాడో అని భయపడవలసిన అవసరం లేకుండా పురుషకారమా అనవలసల్ల వేండుగయ్యాలే అధికారి సాపేక్షముమాయ్ పురుషకార సాపేక్షముమాయ్ ఇరుక్కుం. అదిగో పురుషకార భూతురాలైనటువంటి ఆవిడ ఉంటే, ఇదిగో మన బిడ్డడేనండి వీడు, వీని రక్షించండి అని చెప్తుంది కనుక, ఇదిగో నువ్వు చేసినటువంటి పూర్వము చేసినటువంటి అపచారాలకి, స్వతంత్ర భావానికి, వాటన్నిటికీ నువ్వు దడవలసిన అవసరం లేదు. అందుకని అధికారి సాపేక్షం అంటే నువ్వు రక్షించబడాలి, ప్రపత్తి చెయ్యాలంటే నీకు కొన్ని అధికారాలు ఉండాలి. ఏవిడవి ఆకించన్యము, అనన్యగతిత్వము, ప్రాప్తి రుచివి, అవన్నీ నీకున్నాయి. అలాంటప్పుడు నువ్వు వెళ్ళి ఆశ్రయించడానికి నీకెందుకు భయం అంటే, పూర్వం చేసినటువంటి అపరాధాలు గుర్తుకొస్తాయి కనుక. ఆ అపరాధాలు నీ విషయంలో ఆయన కనబడకుండా ఉండాలంటే అప్పుడు పురుషకార సాపేక్షం కావాలి. అందుకు పురుషకారము అంటూ ఆవిడ ఆ పురుషకార భూతురాలుగా ఉండేటువంటి ఆ పెరిగి పిరాట్ ఏం చెప్తూ ఉంటుంది? అగలగిల్లేన్ ఇరయ్యం, అగలగిల్లేని ఇరయ్యం, ఒక్క క్షణం కూడా నిన్ను విడవలేనయ్యా అంటుందట. ఎలా? ఒక క్షణకాలము ప్రియశక్తి అల్లేన్, ఒక్క క్షణకాలం కూడా నేను నిన్ను విడిచి ఉండలేనయ్యా అంటుందట. ఇప్పటి సొల్లు గిరవల్తాన్ ఆరెన్నిల్. అసలు ఎవరండి ఈ మాట చెప్పేది? నేను నిన్ను విడిచి ఒక్క క్షణం ఉండలేను అని చెప్పి ఆవిడ ఎవరి విడ? త్రివిధ చేతన స్వామినియుమాయ్ ఉభయభూతి నాదనుక్కుం నియామికయ్యాయ్ ఇరుక్కుమ వల్కిరీర్. త్రివిధ చేతనర్కు నిత్య ముక్త బద్ధ ఇలాంటి త్రివిధ చేతనలకు కూడా స్వామిని ఆవిడ. ఉభయ విభూతినాథనుక్కుం, ఉభయ విభూతినాథుణ్ణి కూడా నియమించేటువంటి ఆవిడ ఈ పెరిగి పిరాట్టి. ఆవిడ చెప్తుందట, ఒక అగలగిల్లేని ఎరయ్యం, ఒక క్షణం కూడా నిన్ను నేను విడిచి ఉండలేనయ్యా అని. త్రివిధ చేతనర్కు స్వామిని ఎన్నుం ఇడత్తిల్ ప్రమాణం అని. చేతనులందరికీ స్వామిని అంటారేంటి? ఆయన కదా స్వామి, మనల్ని నియమించేటువంటి వాడు. ఇవన్నీ స్వామిని అని కూడా అంటారా? ఇదిగోండి ప్రమాణం. ఈశ్వరీం సర్వభూతానాం ఎన్నక్కడ వదిరే, సర్వభూతానాం ఈశ్వరీం. ఈశ్వరుడు అంటే నియమించేవాడు, ఈశ్వరీం నియమించేటువంటి ఆవిడ. ఎవరిని? సర్వభూతానాం, ఈ చేతనులందరికీ కూడా నియమించేటువంటి ఆవిడ అందరినీ కూడా అని. ఉభయ విభూతినాథనుక్కుం నియామికయ్యన్ను మిడత్తుక్కు ప్రమాణం. అదిగో చేతనులందరికీ స్వామిని అని చెప్పడానికి ప్రమాణం ఈశ్వరిని సర్వభూతానం. మరి ఉభయ విభూతినాథుణ్ణి కూడా నియమిస్తుందని చెబుతున్నారే, దానికి ఏదైనా ప్రమాణం ఉన్నాయా అంటే? పుం ప్రధాన ఈశ్వరేశ్వరీం ఎన్ను. పుం అంటే చేతనులు, ప్రధానము అంటే అచేతనమైనటువంటి ప్రకృతి, ఈశ్వరుడు.
ఈ ముగ్గురికి కూడా ఈశ్వర్యం, వీళ్ళ ముగ్గురిని కూడా నియమించేటువంటి ఆవిడ అని మనకి ప్రమాణాలు చూపిస్తున్నాయి. ఎందులోది ఇది శ్రీ సూక్తం 2 ఆ ప్రమాణం లేదు అక్కడ. ప్రధాన పురుషరు కడుపు ఈశ్వరన్ అవన్ అవన్ ఇవಳು அவனுக்கு இவள் ஈஸ்வரி என்று சொல்லுகையாலே ஆக సర్వర్కం నియామికై ఎన్నుమిడంతో சொல்லிట్టు. ఏమండి, ప్రధాన పురుషరులకు ఈశ్వరన్ అవన్, అందరినీ నియమించేటువంటి వాడు ఆయన. అవనుక్కు ఇవళ్ ఈశ్వరి, ఆయన్ని కూడా నియమించేటువంటి ఆవిడ ఈవిడ. కాబట్టి అందరికీ ఈవిడే నియామకురాలు అవుతుంది కదా. అలా నియామికై ఎన్నుమిడం సొల్లిట్టు, అందుకని ఈవిడే ఈశ్వరీం సర్వభూతానాం అని చెప్పారు. ఇవల్ నియమిక్కుం ప్రకారం ఎన్నెన్నిల్, అసలు ఎలా నియమిస్తుందండి ఆయన్ని ఈవిడ అంటే వివిధ చేతనరయ్యం మాతృత్వ ప్రయుక్తమాన నియమిక్కుం ప్రయుక్తమాగ నియమిక్కుం ఈశ్వరనై ప్రణయిత్వ నిబంధనమాగ నియమిక్కుం. ఈ చేతనులందరినేమో తల్లిలాగా లాలించి నియమిస్తుందట. సర్వేశ్వరునేమో ప్రణయిత్వ భావంతో నియమిస్తుంది ఆయన్ని. అదే మాతృత్వం స్వరూపానుబంధి ప్రణయత్వం సాదాచిత్తమాగయ్యాలే వందేరియాగాదో ఎన్నిల్. అంటే మాతృత్వం అంటే స్వరూపంతో చేరి ఉన్నది, ప్రణయత్వం అంటే అప్పుడప్పుడు వచ్చి చేరేదే కదండి, సాదాచిత్తం కదా, అది వందేరి కదా. అప్పుడు ఆయన ఎలా నియమించగలుగుతుంది ఆవిడ? ప్రణయత్వంతో ఆయన నియమిస్తుంది అన్నారు కదా, అది కాదాచిత్తం కదా. అప్పుడు అలా కాదాచిత్తం అంటే అప్పుడప్పుడు వచ్చిపోయేది కదా, అనుకోకుండా కలిగేది అని కదా. మరి అలాంటప్పుడు ప్రణయత్వం నిత్యమా? మాతృత్వ సంబంధం నిత్యము, ప్రణయత్వ సంబంధం కూడా నిత్యమా? అది కాదాచిత్తం కదా. అప్పుడు ఆయన ఎలా నియమిస్తుంది ఆవిడ అంటే ఆగాదు ఎంగనే ఎన్నిల్ ఉపాధి నిత్యమాగయ్యాలే అదువం నిత్యం. ఉపాధి ఆయనతోటి ఈవిడకు ఉన్నటువంటి సంబంధం, ఆయనకి పరతంత్రురాలుగా ఉండటం అనేటువంటి ఈ సంబంధం ఎలా నిత్యమో అదువం నిత్యం, ఆ ప్రణయత్వం కూడా నిత్యమే అవుతుంది. అలాగా ఈశ్వరన్ సృష్ట్యాదిగళై పన్నుమెడత్తిലും ఇవల్ నియామికై. అసలు ఎప్పుడెప్పుడు నియమిస్తుంది ఆవిడ? ఆయన సృష్టి చేసే సమయంలో ఇవల్ నియామికై, ఈవిడ నియమిస్తూ ఉంటుందట. ఈవిడ ఎవరిని? సర్వేశ్వరుణ్ణి. ఎలా? యస్యా వీక్ష్య ముఖం తదింగిత పరాధీన విదత్తే కిలం ఎన్ను అవల్ కటాక్షమడియాగా బ్రకుటి భటనా ఇక్కొండు సృష్ట్యాదిగళై పన్నుం. అదిగో ఆయన ఎలాగ సృష్టి చేసే సమయంలో కూడా ఆయన నియమిస్తుంది అంటే, ఆయన సృష్టి చేసే సమయంలో తన క్రీగంటి చూపుతో ఈవిడ వైపు ఒకసారి చూస్తే యస్యా వీక్ష్య ముఖం, ఎవరి యొక్క ముఖాన్ని తదింగిత పరాధీన విదత్తే అఖిలం, అది ఆవిడ యొక్క ముఖ కవళికలను బట్టి ఇదంతా సృష్టిస్తున్నాడని రంగరాజస్తవంలో చెప్పినట్టుగా భట్రవారు ఆవిడ యొక్క కటాక్షం ఇలా చక్కగా పరిపూర్ణంగా నేత్రాలు తెరిచిందనుకోండి, వాళ్ళు బ్రహ్మరుద్రాది దేవతల్లాగా అవుతారట. ఇలా కొంచెం కటాక్షం, ఇదిగో ఇంద్రుడు లాంటి వాళ్ళు, అదిగో అసలు పూర్తిగా రెప్పల కిందకి వాళ్ళకి కొంచెమే కటాక్షం మళ్ళీ లాంటి వాళ్ళు అవుతారట. అలాగా ఆవిడ యొక్క ఆ కటాక్షాన్ని బట్టి ఆవిడ యొక్క ఇంగితాన్ని తెలుసుకొని సృష్టించేటువంటి వాడు అని చెప్తున్నారు కదా. అవల్ కటాక్షమడియాగా భ్రకుటి భటనాయి కొండు సృష్ట్యాదిగడై పన్నుం అదువెన్. అదేమిటండి, ఆవిడ కటాక్షాన్ని బట్టి ఈయన సృష్టిస్తున్నాడని చెప్తారేమిటి? మేము ఇంకోలా విన్నామే, కరణ కలయవరై ఘటయితుం దయమానమను తందయై అడివాగ అండో సృష్టిప్పదు ఎన్నిల్. మరి కరణ కళ విచిత్రాదేయ సంపత్తి అని ఈ సృష్టి ఈశ్వరాయ నివేదితం అది అయిపోయింది. అది కాదు, అసలు మొదట ఆయన సృష్టి చేసేది ప్రళయకాలంలో ఈ జీవులందరినీ తన గర్భంలో ఉంచుకొని రక్షించడం మాత్రం కాకుండా దయమాన మనాహ, దయ కలిగినటువంటి మనస్సు కలిగిన వాడై ఈ జీవులందరికీ కరణ కళేబరై ఘటయుతం, ఈ కరణ కళేబరాన్ని ఇచ్చాడు, దయగలిగిన మనస్సు కలవాడై సృష్టించాడు అని చెప్తున్నాయి కదా శాస్త్రాలు. మరి ఇప్పుడు పరమాత్మ ఆవిడ యొక్క కటాక్ష వీక్షణాలను చూసి సృష్టిస్తాడా, తన యొక్క దయతో సృష్టిస్తాడా? ఆయన ఎలా సృష్టిస్తాడండి? ఈ సృష్టి జరగడానికి కారణం ఆవిడ యొక్క దయ, ఆయన యొక్క దయ, లేకపోతే ఆవిడ యొక్క కటాక్షమా? ఆ కటాక్షాన్ని బట్టి ఈయన సృష్టిస్తున్నాడా, లేదా తన దయతో తాను సృష్టిస్తున్నాడా అనేటువంటి ప్రశ్న వేసుకొని అవత్తిన్ செல்லாமைக்கு செல்லாமை பார்த்து சிருஷ்டிக்கிறே
దయై అడియావదు. అసలు అవత్తిన్ చెల్లమై పార్ట్ ఈ జీవులందరూ ఆ గర్భంలో అచేతనాల్లాగా పడి ఉన్నటువంటి ఆ స్థితిని చూసి సహించలేక అదిగో సృష్టిస్తే అది దయ అనిపిస్తుంది కదా. అయితే తన చెల్లమయ్యాలే అవள் కటాక్షమడియాగ తన సత్తై ఉండాయ్ అవళ ప్రేరిక్క దయై పిరందు. అసలు ఆయనకి సత్త కలిగి ఉండాలంటే ఈవిడ కటాక్షం ఉంటే తప్ప ఆయన సత్త కలిగి ఉండడట. తన చెల్లమయ్యాలే అసలు తాను ధరించే ఉండలేడు ఈవిడ చూపు పడకపోతే, ఈవిడ కటాక్షం లేకపోతే అప్పుడు ఆయన సత్త కలిగిన వాడవుతాడు. ఆ తర్వాత అవళ ప్రేరేపిక్క ఆయన సత్త కలిగి ఉండాలంటేనే ఈవిడ కటాక్షం ఆయన మీద ఉండాలి. ఆ కటాక్షం పడిన తర్వాత ఆయన సత్త కలిగి ఉంటాడు. అప్పుడు ఆ సత్త కలిగి ఉన్నటువంటి పరమాత్మని ఈవిడ అవళ ప్రేరిక ఈవిడ ప్రేరేపిస్తుంది. అదిగో వీళ్ళందరినీ కటాక్షించవయ్యా రక్షించవయ్యా అని. అప్పుడు దయ కలుగుతుంది ఆయన హృదయంలో. ఆ దయయాగా ఇరే అవను సృష్టిస్తదు, ఆ దయై అడియాగ విరే అవను సృష్టిస్తదు. ఆ దయ కారణంగా ఆయన సృష్టిస్తాడండి. అంటే ఆవిడ కటాక్షము కావాలి, ఆయనకు ఆవిడ యొక్క కటాక్షంతోటే ఆయన సత్త కలిగి ఉంటాడు. ఆ తర్వాత ఆవిడ ఆయన్ని ప్రేరేపించి దయ కలిగిన వాడిగా చేస్తుంది. అప్పుడు ఆయన సృష్టిస్తాడండి. మీరు విన్నది నిజమే, దయతోటి సృష్టిస్తాడు అనేది. కానీ ఆ దయని ప్రేరేపించే ఆవిడ, దయని ఆయనలో పుట్టించేటువంటి ఆవిడెవరు అంటే, పుట్టించడం అంటే లేనిది పుట్టించడం అని కాదు, ఆ దయని వెలుపలికి తీసేటువంటి ఆవిడెవరు, ఆయనలో ఉన్న గుణమే. దాన్ని ప్రేరేపించి బయటికి ప్రకాశించేలాగా చేసేటువంటిది ఈవిడ. అప్పుడు ఆయన సృష్టిస్తాడు ఆ దయతోటి. నియమిక్కుమ్యడత్తిల్ అస్య ఈశాన జగతో విష్ణుపత్ని ఎన్నుం విష్ణోహో శ్రీ అనపాయని ఎన్నుం సొల్లుగిరపడియే తన స్వరూపం కులయ్యామే ఇరే నియమిప్పదు. అస్య అయితే మరి ఈవిడ పరతంత్రురాలే కదండి, భగవంతుడికి స్వతంత్రురాలు కాదు కదా, కానీ మరి ఆయన నియమిస్తోంది కదా. అస్య ఈశాన జగత విష్ణుపత్ని అని అందరినీ నియమించేటువంటి, జగత్తులను నియమించేటువంటి విష్ణు పత్ని అని చెబుతున్నారు. విష్ణోహో శ్రీ అనపాయని ఎన్ను ఈ విష్ణువుని విడిచిపెట్టి ఉండనటువంటి ఆవిడ అని చెబుతున్నారు కదా. అని చెప్పినట్లుగా తన స్వరూపం కులయామే ఇరే నియమిప్పదు, తన స్వరూపాన్ని కొరతపరుచుకోకుండా ఆయన నియమిస్తూ ఉంటుందట. అంటే ఈవిడ ఆయన్ని నియమిస్తున్నప్పటికీ తన పారతంత్రాన్ని విడిచిపెట్టకుండా, తన స్వరూపానికి హానికి కలగకుండా అలా నియమిస్తూ ఉంటుంది. అసలు విష్ణోహో శ్రీహి అనపాయని, శ్రీహి అని చెప్పడం వల్ల ఏమిటి 3 రకాల అర్థాలు చెప్తారట, 6 అర్థాలు చెప్తారట. ఏం చేస్తుందట, ఈ స్త్రీ అనే శబ్దము అందరి చేత నమస్కరించబడుతుందట, ఆవిడ ఆయనకి నమస్కరిస్తుంది. అంతేకాదు శృణోతి శ్రావయతి అని చెప్పినట్లుగా, శృణోతి మన కష్టాలన్నీ వింటుంది, శ్రావయతి అక్కడికి వెళ్ళి ఆయనకి వినిపిస్తుంది, శృణాతి శ్రీనాతి అని చెప్పినట్లుగా మనకు ఉన్నటువంటి పాపాలన్నీ కూడా తొలగింప చేస్తుందట. ఆ తర్వాత పెరుమాళ దగ్గరికి మనల్ని చేరుస్తుంది. ఇలాంటి స్త్రీ అని చెప్పడం వల్ల ఆవిడికి 6 గుణాలు కలిగినటువంటి ఆవిడ అని చెప్పినట్టుగా తన స్వరూపం కొలయ్యామే, తన యొక్క స్వరూపం కొరత కలగకుండానే నియమిస్తూ ఉంటుంది. యంగనే ఎన్నిల్ ఎలానండి తన స్వరూపానికి కొరత కలగకుండా ఆయన ఎలా నియమించగలుగుతుంది అంటే, ఉదాహరణ చూస్తున్న ప్రభావాను కుశేషమాయ నిండే అత్తలై కునిరం కొడుకుమా పోలవం. ప్రభావాన్, ప్రభ అంటే కాంతి, ప్రభావాన్ అంటే సూర్యుడు, ఆ కాంతి కలిగిన వాడు సూర్యుడు, సూర్యకాంతి అనుకున్నాం. ఈ కాంతి ఏం చేస్తుంది, ఈ సూర్యుడికి శేషభూతంగా ఉంటూనే ఆ సూర్యుడికి ఒక ప్రకాశాన్ని కలుగజేస్తుంది. అంటే అదిగో నేను నీకు ప్రకాశాన్ని కలుగజేస్తున్నాను కదా, కాబట్టి నేను నీకు శేషభూతము అనుకోదు. ఆ సూర్యుడికి శేషభూతంగా ఉంటూనే అత్తలై కునిరం కొడుకుమా పోలవం, ఆ సూర్యుడికి ప్రకాశాన్ని కలుగజేసినట్లుగా ఆ కాంతి. పరిమళం పుష్పత్తు కుశేషమాయ నిన్ను పెరువెలయ్యనా కుమా పోలవం, పరిమళం ఉన్నది, ఆ పుష్పానికి శేషభూతంగానే ఉంటుంది. అంతేగా నాకు నేను స్వతంత్రురాల్ని అని చెప్పదు, ఆ పుష్పంతోటే కూడి ఉంటుంది. పుష్పమునకు చెందినదిగానే ఉంటుంది కదా పరిమళం. శేషభూతం అంటే ఏమిటి,
ఆ పుష్పానికి చెందినదిగా ఉండటం, అంతే కదా. ఆ పుష్పాన్ని ఆహారం చేసుకొని ఉండటం, అది పరిమళం. పుష్పత్తు కుశేషమాయ నిన్ను, ఆ పుష్పానికి చెందినదిగానే ఉంటూ ఆ పుష్పానికి ఆ పరిమళాన్ని బట్టి చాలా పెద్ద వెల కలిగే దానిలాగా చేస్తుంది కదా. పుష్పానికి విలువ పెరుగుతోంది అంటే అదిగో ఎన్నెన్నో పుష్పాలు ఉంటాయి రోడ్డు మీద, పిచ్చి పుష్పాలు, గడ్డి పుష్పాలు, ఇవన్నీ కూడా అవన్నిటికీ ఒక విలువ లేదు. కానీ పరిమళం వచ్చేటువంటి ఏ మల్లెపూలో, విరజాజులో, సెంటుజాజులో, సన్నజాజులో అంటే ఆ పుష్పం అబ్బా ఇవి ఎంత పరిమళం వస్తాయోనని అందరి చేత ఆదరింపబడుతున్నాయా లేదా? కారణం ఏమిటి? ఆ పరిమళం ఉండటం వల్లే ఆ పుష్పానికి వెల పెరుగుతోంది. ఆ పరిమళం ఎలా ఉంటుంది? ఈ పుష్పాన్ని ఆధారం చేసుకొనే ఉంటుంది. కానీ నేను నా వల్లే పుష్పానికి విలువ పెరుగుతుంది కదా అని మాట్లాడదు. ఆ పుష్పముతోటే కూడి ఉండి ఆ పుష్పానికే విలువని పెంచినట్లుగా ఈశ్వరన్ స్వాతంత్రం కులయాదే పరతంత్ర నామా పోలేయుమిరే ఎవడం అత్తలైకు అనన్యారశేషమాయికొండే నిరం కొడుకుంబడి. ఈశ్వరుడు స్వాతంత్రాన్ని తగ్గించుకోకుండానే పరతంత్రుడుగా ఎలా ఉంటాడో, ఆ పిరాచిమాలకు పరతంత్రుడిగా ఉన్నాడు కదా అని స్వాతంత్రాన్ని విడిచిపెడతాడు ఆయన? స్వతంత్రుడే ఆయన, ఎప్పటికీ స్వతంత్రుడే. కానీ అప్పుడప్పుడు పరతంత్రుడుగా కూడా ఉంటాడు. ఇవాళ పరతంత్రుడుగా ఉన్నాడు కదా అని స్వతంత్ర భావం లేనివాడా? స్వతంత్రుడు కాకుండా ఉంటాడా? ఆయన స్వతంత్రుడే అయినప్పటికీ కూడా పరతంత్రుడుగా కూడా ఉండగలడు. అలానే ఈవిడ కూడా ఇవడం అత్తలైకు అనన్యాశేషమాయికొండే నిరం కొడుకుంబడి. ఆయనకి అత్తలైకు ఆ స్వామికి అనన్యాశేషమాయికొండు, అనన్యాశేషభూతురాలుగా ఉంటూనే ఆయనకి ఒక ప్రకాశాన్ని కలుగచేస్తుంది. విశేషత్తుకు అడి కర్మమండో కర్మస్పర్శమిన్నిక్కే ఇరుక్క ఇవల్ అగలగిల్లేన్ ఎన్నపోమో ఎన్నిల్. విశ్లేషిత్తుకు అడి ఎడబాటు కలగటానికి కారణం కర్మ కదండి. మరి అలాంటి కర్మలేమి లేకుండానే ఈవిడ కర్మస్పర్శమిన్నిక్కే ఇరుక్క ఇవాళ అగలగిల్లేన్ ఎన్నపోమో ఎన్నిల్. మరి ఈవిడ అగలగిల్లే ఎవరైనా లోకంలో ఒక వ్యక్తిని ఎడబాయటానికి కారణం ఏమిటి? విశ్లేషం కలగటానికి కారణం అది ఒక కర్మల కారణం. మరి ఈవిడ కర్మలుగా ఏమి లేవు కదండి ఈవిడికి. మరి ఈవిడెందుకు అగలగిల్లేనని అంటూ ఉన్నది అంటే కర్మతోపాధి అవనుడే వైలక్షణ్యం అడియాగత్ సొల్లుగిరాల్. ఆ కర్మ ఎలాగా లోకంలో ఉన్న వాడు విడిపోవడానికి కర్మ కారణం అన్నారు కదా, అలా ఆ కర్మ వరే అవనుడే వైలక్షణ్యం అడియాగత్ సొల్లుగిరాల్. అక్కడ లోకంలో ఉన్న వాళ్ళు విడిపోవటానికి కారణం అంటే అగలగిల్లే, నేను నిన్ను విడవలేనని భయపడటానికి కారణం కర్మల కారణం. మరి ఇక్కడ పరమాత్మని నేను నిన్ను విడిచి ఉండలేను అని చెప్పడానికి కారణం ఆయన యొక్క వైలక్షణ్యమే కారణం. ఆయన యొక్క వైలక్షణ్య కారణంగా అలాంటి విలక్షణమైనటువంటి ఆ స్వామిని నేను ఎక్కడ విడిచిపెట్టాల్సి వస్తుందో అని ముందుగానే భయపడి అగలగిల్లేనని చెబుతోంది. వైలక్షణ్యం భోగ్యమాం అత్తనై ఎన్నో ఎన్నా மகாகமாயிருப்பதொரு ரத்னத்தை லபித்தார். இது நமக்கு தொங்குமோ என்னு துணுக்கும் என்னு அவனை போலே அவன் மார்பிலே இருந்து அகலில் செய்வதென் என்னு அஸ்தானே பைசங்கை பண்ணுகிறாள். వైలక్షణ్యం భోగ్యమాం అత్తనై ఎండు అని వైలక్షణ్యం ఉంటే అది ఆనందాన్ని కలుగజేస్తుంది చేస్తుంది కానీ ఇలా అగలగిల్లేని భయాన్ని కలుగజేస్తుందా? ఆయన విలక్షణం అది అనుభవించేటప్పుడు అబ్బా నేను ఎంత గొప్ప విషయాన్ని అనుభవిస్తున్నానని ఆనందం కలగాలి. కానీ ఇక్కడ ఈవిడ భయపడుతోంది, అస్తానే భయశంకరుడు భయపడుతోంది కదా తాయాళ్ళు. అంటే మన దగ్గర గొప్ప విలువైనటువంటి ఒక రత్నం లభించింది మనకి. అయితే ఆ రత్నాన్ని మనం ప్రతి నిమిషం చూసుకుంటాం. ఇది మన దగ్గరే నిలబడుతుందా, ఇది మన దగ్గరే ఉంటుందా, దీన్ని ఎవరు అపహరించరు కదా అన్నట్టుగా ఇది మన దగ్గరే శాశ్వతంగా ఉంటుందా అనేటువంటి ఒక భయం వల్ల మనని వెంటాడుతూ ఉంటుంది కదా. అదే ఆ భయంతో తుణుక్కు మెన్ను అవనై పోలే. అదిగో క్షణం బిక్కుమంటూ అమ్మో ఇంత విలువైన రత్నం నాకు దొరికింది, ఇది నేను నిలుపుకోగలుగుతానా, ఇది నా దగ్గరే ఉంటుందా అని భయపడే వ్యక్తిలాగా అవన్ మార్విలే ఇరుందు అగలిల్ సేవదెన్ ఎన్ను ఆయన వక్షస్థలంలోనే ఉండి కూడా అగలిల్ సేవదెన్ నేను ఎడబాస్తే ఏం చేయాలి, ఎడబాటు కలిగితే ఏం చేయాలి అని అస్తానే బైశంకై పన్నుగిరాల్
అవకాశం భయశంక పడవలసిన అవసరమే లేదు. అలాంటి చోట భయపడుతున్నారు తాయాళ్ళు. ఎంతసేపు ఏమండి కొంతకాలం ఎడబాయలేని అంటున్నారా తాయాళ్ళు అంటే? కాదు ఏ రయ్యం అగలగిల్లే, ఒక్క క్షణం కూడా నిన్ను విడిచి ఉండలేనయ్యా నేను అంటున్నదట ఈవిడ. సంశ్లేష అంగమాన విశ్లేషము పొరుక్కమాటేన్. సంశ్లేషానికి అంగం ఏమిటి? ఒక్కసారి ఇలా సంశ్లేషలోనే ఉన్నారు, అది ఇంకా బిగువుగా ఆలింగనం చేసుకోవాలంటే ఒక్కసారి చేతులు విడిచిపెట్టి అప్పుడు మళ్ళీ ఆలింగనం గట్టిగా చేసుకుంటారు. అయితే ఆ మాత్రం సంశ్లేషం సవ్యంగా జరగాలంటే ఆ విశ్లేషం అనేటువంటి తప్పనిసరి. ఒక్క నిమిషం ఆ కొంచెం సమయాన్ని కూడా సహించలేనంటోంది ఈవిడ. అవన్ ఉపాయమాం ఇడత్తిల్ అంగత్తై సహియాద சுனை விளைமை పోలే సంశ్లేష అంగమాన విశ్లేషము పెరాదమాధవం. ఎంత మృదు స్వభావం ఈవిడిది. ఆయన ఏమంటాడు? ఎవరినైనా రక్షించే సమయంలో నేను ఉపాయాంతరాన్ని సహించను అని చెప్పేస్తాడు కదా ఆయన. అలానే ఆయనేమో ఉపాయంగా ఉండే సందర్భంలో ఇంకొక ఉపాయాన్ని నేను అంగీకరించను అని ఆయన చెప్పినట్లుగా ఈవిడేమిటి సంశ్లేష అంగమైనటువంటి విశ్లేషాన్ని కూడా నేను సహించలేను అంటుంది. ఆయన ఎలాగైతే తానే ఉపాయము అనేటువంటి భావాన్ని ఆయన విడిచిపెట్టడో, అంటే తానే ఉపాయం తప్ప ఇంకొక ఉపాయాన్ని ఆయన అంగీకరించడో, అలాగే ఈవిడ కూడా ఆ సంశ్లేష కావటానికి సంశ్లేష పొందటానికి అంగంగా ఉండేటువంటి విశ్లేషాన్ని కూడా సహించలేనటువంటి మృదు స్వభావట ఈవిడ. అవన్ మార్విలే ఇருந்து அவன் முகத்தை நோக்கி உன்னை அகல శక్తయ్యాగిరిలేన్ ఎన్ను అవన్ వైలక్షణ్యத்தை అవనుకు చొల్లుగిరాడు. ఈవిడేం చెబుతుంది? ఆయన వక్షస్థలంలోనే ఉందా? ఆయన వైపు చూస్తోందా? చూసి ఉన్నై అగల శక్తయ్యాగిరిలేను, నిన్ను నేను విడిచి ఉండలేనయ్యా ఒక్క క్షణం కూడా అని అవన్ వైలక్షణ్యத்தை అవనుకు చొల్లుగిరాడు. అంటే ఎందుకు? భోగ్యతాతిశయం, నువ్వింత విలక్షణుడు కాబట్టి నిన్ను నేను విడిచి ఉండలేను అని చెప్తుంది. అంటే ఆయన గొప్పతనం ఆయనకి తెలియని దాన్ని ఈవిడ నువ్వింత గొప్పవాడివి, ఇంత విలక్షణుడివి, ఇలాంటి స్వభావం కలిగినటువంటి వాడివి కనుక నిన్ను నేను విడిచి ఉండలేను అని ఆయన యొక్క వైలక్షణ్యాన్ని ఆయనకే చెప్తూ ఉందట తాయాళ్ళు. స్వతహా అయితే ఇక్కడ ఇంకొక సందేహం. స్వతహా సర్వజ్ఞనాయిరుక్కిర అవన్ తన్నుடைய వైలక్షణ్యం స్వకీయ జ్ఞానத்துக்கு விஷயமன்றோ ఇవాళ సొల్లా అరియుమిడం అవనుక్కు జ్ఞాన కొత్తై అన్నో ఎన్నిల్. అదేమిటండి? ఆయన స్వతహాగానే అంటే సహజంగానే సర్వజ్ఞుడు కదా, అన్ని విషయాలు తెలిసినటువంటి వాడు కదా. అయితే తనకున్నటువంటి వైలక్షణ్యం తానికి తెలియదు ఆయనకి. మరి ఈవిడ చెప్తే తెలుసుకుంటాడు ఆయన. ఎవరు సొల్లారియు మేడం, మరి ఈవిడ స్వామి అగలగిల్లేని రయ్యుమని చెప్పడం వల్ల ఆయన వైలక్షణ్యం తెలియచేస్తుంది అన్నారు కదా. ఆయన గొప్పదనం ఆయనకు తెలియదా ఏమిటి? ఈవిడ చెప్తే తెలుసుకుంటున్నాడంటే ఆయన సర్వజ్ఞత్వం ఉన్నట్లెక్కడా? ఆ సర్వజ్ఞత్వానికి ఒక కొరత ఉన్నట్లే కదా. సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలిసిన వాడై ఉండాలి. కానీ తన గొప్పతనం ఏమిటో, తన వైలక్షణ్యం ఏమిటో తనకు తెలియకపోతే అప్పుడు సర్వజ్ఞత్వం ఎలా అవుతుంది? ఆ సర్వజ్ఞత్వానికి ఒక కొరత ఏర్పడుతుంది కదా. అంటే ఇవల్ సొల్ల అరింజలనాగిల్ అవన్ ప్రణయత్వత్తుకు కొత్తయ్యామే. ఇవల్ సొల్లా అరియు మేడం అవనుకు జ్ఞాన కొత్తయ్యన్నో. ఆయన యొక్క జ్ఞానానికి అది కొరతే కదా. అంటే ప్రణయత్వంలో ఈవిడ చెప్పినటువంటి మాటని కనుక ఆయన అంగీకరించకుండా నాకు తెలిసిన గొప్పతనం అన్నట్లుగా మాట్లాడారనుకో, అదేం ప్రణయత్వం అండి? ఇప్పుడు ఇద్దరు ఆనందంగా ఉన్న సమయంలో ఇదిగో ఆవిడ నాయకి చెప్తోంది నాయకుడితోటి, స్వామి నిన్ను విడిచి నేను ఒక్క క్షణం కూడా ఉండలేనండి, మీ గొప్పతనం అలాంటిది, మీ గుణాలు అలాంటివి అని చెప్పింది అనుకో, అప్పుడు ఏమనుకోవాలి? ఆయన కూడా విని ఆనందపడాలే తప్ప నా గొప్పతనం గురించి నువ్వు చెప్పేదేమిటి, నాకు కూడా తెలిసిలే నా గొప్పతనం అన్నాడు అనుకో ఆయన, అదేం ప్రణయత్వము? ప్రణయత్వంలో అలా కాదు కదా మాట్లాడవలసింది. ఇదిగో ఓహో ఈవిడికి నా విషయంలో ఇంత ప్రేమ అని తెలుసుకోవాలే తప్ప నువ్వు చెప్పేదేంటి నా గొప్పతనం, నేను ఎంత గొప్పవాణ్ణో, ఎంత ఐశ్వర్యవంతుణ్ణో, ఎంత గుణవంతుణ్ణో నా విషయం నాకు తెలీదా ఏమిటి అన్నాడు అనుకో. ఇద్దరు ఆనందంగా ఉన్న సమయంలో అదేం ప్రణయత్వం అవుతుంది కనుక. కాబట్టి ఆయన సర్వజ్ఞుడే, అందులో ఏ కొరత లేదు. మరి ఈవిడ చెప్తే తెలుసుకుంటున్నాడా అంటే అది ప్రణయత్వం.
ఆ ప్రణయత్వంలో జరిగేటువంటి ఒక స్థితి అని తనక్కుం తన్మై అరియాన్యన్ను సొల్లా నిన్నదిరే, తనకి తన యొక్క వైలక్షణ్యం తెలియనటువంటి వాడు అని ఆడవాళ్ళు చెప్పారు కదా. జగత్ సృష్ట్యాదిగడే ఇరే జ్ఞానత్తుక్కు విషయం. మరి ఆయన జ్ఞానం ఎలా తెలుస్తుందండి మనకి? అంత జ్ఞానం కలిగిన వాళ్ళని జగత్తుని సృష్టించడము, లయం చేయడం, ఇలాంటి కార్యాలన్నీ ఆయన జ్ఞానాన్ని తెలియజేసేటువంటివే కదా. జ్ఞానమగుదే కొండు ఎల్లారు కరుమంగళం చెయ్యన్నదిరే. ఆ జ్ఞానంతోటే కదా ఈయన సృష్టి స్థితిలో ఈ కార్యాలన్నీ చేసేటువంటిది. అందుకని అగలగిల్లేన్ ఇరయ్యం ఎన్నుం ఎంగిర పాసం సొల్లమాటార దశయిరే అవందసే. అంత జ్ఞానం కలిగినటువంటి వాడే ఆయన. అయితే ఈవిడికి ఉన్నటువంటి స్థితి ఏమిటి? అగలగిల్లేని ఇరయ్యం ఎండ్లు అని ఈవిడ ఆ మాట అయినా అనగలుగుతోందండి. కానీ ఆయన దశ ఎలా ఉన్నది అంటే ఆ మాట కూడా చెప్పలేని పారవస్యంలో ఉన్నట్టు ఆయన. ఇప్పుడు నేను నిన్ను విడిచి ఉండలేనని ఈవెన్ చెప్పినప్పుడు ఆయన అనాలి కదా, నిన్ను విడిచి నేను కూడా ఉండలేనర్రా అని ఒక మాట అనాలి కదా. కానీ ఆ మాట కూడా చెప్పలేని పారవస్యంలో ఉన్నాడు ఆయన. అది అవన్ వైలక్షణ్యం కన్నా ఇవలిలం అవనొప్పు ఉండానవేత్తం. ఏమిటి ఆయనకు ఉన్నటువంటి గొప్పతనం అంటే ఆవిడ వైలక్షణ్యం కండ ఇవలిలం. ఆయన వైలక్షణ్యాన్ని చూసినటువంటి ఈవిడ కంటే కూడా ఆవిడకు ఉన్నటువంటి గొప్పతనం ఆ మాట కూడా చెప్పలేనటువంటి పారవస్యం. అది ఆయన యొక్క గొప్పతనం. విశ్లేష దశయిల్ అవన్ పాసురత్తై కాణుం అత్తనయిరే. అలా విశ్లేష దశలో అవన్ పాసురత్తే కాణుం అత్తనయిరే. మనకు తెలుస్తుంది కదా ఆ విషయం. విశ్లేష దశలో ఈవిడేం మాట్లాడింది, ఆయన ఏం మాట్లాడాడనే విషయం తెలుస్తుంది కదా. అదిగో మాసాత్వోత్వం నజీవిష్టే ఎన్నాల్ ఇవల్ నజీవేయన్ క్షణమపి ఎన్నాన్ అవన్. ఇద్దరు ఎడబాసి ఉన్న సమయంలో ఇప్పుడు ఈవిడ పక్క నుండి అగలగిల్లేనని ఈవిడ అంటోంది. ఆయన ఆ మాట కూడా అనలేని స్థితిలో ఉన్నాడంటే అదెలానండి? అలా కూడా ఉంటారా? మీరు విశ్లేష దశలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మాటలు ఎలా ఉన్నాయో అదిగో రామావతారంలో మీరు చూడలేదా? ఏమిటి ఆవిడేమన్నది? మాసాదు ద్వన్న జీవిష్టే. అది ఒక మాస కాలానికి మించి నేను జీవించి ఉండలేను హనుమా అని చెప్పింది ఆవిడ. అయితే హనుమా సీత ఆ మాట అన్నదా? అయితే చిరంజీవతి వైదేహి, ఆవిడ చిరంజీవే. ఎందుకని? నా జీవేయం క్షణమపి. అసలు అలాంటి సీతాపిరాటిని విడిచిపెట్టి నేను క్షణకాలం కూడా ఉండలేనయ్యా అన్నట్టు ఆయన. అంటే ఆవిడకు ఉన్నటువంటి ప్రేమ ఒక మాసకాలం పాటు జీవించగలిగేలా చేస్తుంది. కానీ ఆయనకి ఆవిడ మీద ఉన్న ప్రేమ ఒక్క క్షణం కూడా నేను ఆవిడని విడిచి ఉండలేను అనేటువంటి ప్రేమ ఆయనది. అందుకని అలా అన్నారు అని చెప్తూ మరి ఈవిడ అలా అనటానికి కారణం ఏమిటి? ఈయన విలక్షణుడు అని చెబుతోంది కదా. అంటే పరతంత్రన ఇరుప్పార్కు ఉడయ్యవన్ ఒరుందనయ్యం పొరుక్క వేణుమిరే. పరతంత్రులుగా ఉండేటువంటి వాళ్ళకి ఊడయవన్ ఒరుందనయ్యం పొరుక్క వేణుమిరే. పరతంత్రులు ఎవరు? సీతాపిరాటి పరతంత్రురాలు. మరి ఇప్పుడు ఒక మాసకాలం వరకు నేను జీవించి ఉండగలను అని చెప్పిందంటే కారణం ఏమిటి? ఆయన్ని విడిచి ఆయన మీద అంత ప్రేమ లేకపోవటం కాదు కారణం. ఈవిడ పరతంత్రురాలు, లంకాపట్టణంలో ఉన్నది. రాముడు ఎక్కడో కిష్కింద నుంచి రావాలి, సముద్రానికి వారధి కట్టాలి. ఆ వారధి కట్టి సముద్రాన్ని దాటి లంకాపట్టణానికి వచ్చి రావణ సంహారాన్ని కావించి అప్పుడు రక్షించాలి సీతాపిరాటిని. అందుకని ఈవిడ పరతంత్రురాలు, ఇంకొకరి నియమనంలో ఉంది ప్రస్తుతానికి. కాబట్టి పరతంత్రురాలైనటువంటి సీతాపిరాటి ఒక్క క్షణం కూడా నిన్ను విడిచి ఉండలేను అంటే మాత్రం పని జరగాలి కదా. కానీ ఆయన స్వతంత్రుడు కాబట్టి నజీవేయం క్షణమపి అని చెప్పగలిగాడు. కానీ సీతాపిరాటి పరతంత్రురాలు కదా. పరతంత్రురాలు కావటం చేత ఈ కార్యం మొత్తం జరగాలి కనుక సరే ఒక మాసకాలం ఎలాగోలా జీవించి ఉంటానని చెప్పిందట. కానీ ఇప్పుడు ఆనాడు సీతాపిరాటి అయితే ఒక మాసకాలం జీవించి ఉంటానని చెప్పింది. ఎందుకంటే రాముడు చేయాల్సినటువంటి ఆ కార్యాలన్నీ కూడా ఇన్ని సముద్రాన్ని దాటాలి, వారధి కట్టాలి, ఇవన్నీ కార్యాలు ఉన్నాయి కాబట్టి. కానీ ఈవేళ ఇక్కడ ఉన్నటువంటి అగలగిల్లేనని చెప్పబడి ఈ నాయకి ఎవరు? నమ్మాళ్ళవారి నాయకి, పరాంకుశ నాయకి. ఈవిడికి తిరువేంగడముడయాను విషయంలో ఏ వారధులు కట్టక్కర్లేదు. తిరువేంగడముడయాను ఈవిడ్ని కటాక్షించాలి అంటే సముద్రాన్ని దాటాలంటే వారధి కట్టక్కర్లేదు, సముద్రాన్ని దాటక్కర్లేదు, రావణ సంహారం చేయక్కర్లేదు. కాబట్టి అగలగిల్లేన్
మరి సీతాపిరాటి ఒక మాసకాలం జీవించగలను అంటే ఆయన చేయాల్సిన పనులు ఇన్ని ఉన్నాయి కాబట్టి పర్వాలేదు అప్పటి వరకు ఓర్చుకుందామని ఆవిడ ఆ మాట అన్నదట. కానీ పరాంకుశ నాయకి ఆగలగిల్లేన్ ఇరయ్యుమెందు అని అంటోందంటే కారణం ఏమిటి? ఇలాంటి అడ్డంకులు ఏం లేవండి. తిరువేంకటమయ్యని వచ్చి కలవాలంటే ఇమ్మీడియట్ ఈ క్షణమే వచ్చి కలవచ్చు కదా, సులభుడుగా ఉన్నాడు కదా తిరువేంకటంలో, ఎక్కడో శ్రీవైకుంఠంలో లేడు కదా ఆయన, అది కారణం. అంతేకాదు ఆవిడ అలా చెప్పడానికి స్వతంత్రుడు ఆయన, ఏదైనా చెప్తాడు. ఈవిడ పరతంత్రురాలు, ఆయన వచ్చి రక్షించేప్పుడు రక్షించే వరకు ఎదురు చూడాలి కనుక ఆవిడ ఆ రీతిగా మాట్లాడింది అని ఇప్పటి ఉభయము విలక్షణమాన మిథునము ఉద్దేశ్యమాగా ఇరుక్కెరము ముక్షుగలు కూరుకురయ్యుండో ఇవరగలై తనితనియే పత్తినార్కు స్వరూప వినాశమిదే. సరే, ఇంకొక 5 నిమిషాలు పడుతుందండి, చెప్పేస్తాను, కంగారు పడకండి. ఆ పారాగ్రాఫ్ పూర్తి అవుతుంది అంతవరకు, లేదా ఉదయ మార్బా వరకు 2 లైన్లు ఉన్నాయి, అది చెప్పేస్తాను. ఇవరగలై తనితనియే పత్తినార్కు స్వరూప వినాశమిదే. అలా వాళ్ళిద్దరినీ జంటగా ఆశ్రయించడమే మనకి ఏ కొరత ఉండదు. ఒంటరిగా ఎవరికి వాళ్ళని తాయాలని ఆశ్రయించి అచ్చగా తాయాలను ఆశ్రయించినటువంటి వాళ్ళు, అచ్చగా పెరుమాళని ఆశ్రయించినటువంటి వాళ్ళు ఎవరు? రావణాసురుడు తాయాలనే కోరుకున్నాడు, శూర్పణఖ పెరుమాళనే కోరుకుంది. అలాంటి వాళ్ళకి స్వరూప నాశనమే. కానీ ఇద్దరు మిథునమే ఉద్దేశం అనుకున్న వాళ్ళకి స్వరూప ఉజ్జీవనం. రావణాదిగలు పక్కలిరే వర్ధం కాణవుమాం. ఆ రావణాదుల విషయంలో ఆ అర్థాన్ని మనం చూడొచ్చు అంటూ అంతవరకు చెప్పిన తర్వాత రేపు మిగతా విషయాలని అలర్మేలు మంగై అగలగిల్లేన్ ఇరయ్యుమెందు అనే పదం వరకు మనం అర్థం చెప్పుకున్నాం. అలర్మేలు మంగై అనే పదం దగ్గర నుంచి రేపు అర్థాన్ని చెప్పుకుంటే ప్రయత్నం చేద్దాం. శ్రీమతే రామానుజాయ నమః.